Good morning, good morning. Morning, bro. Morning, Preston. Morning. I love you. Morning, everyone. Good morning, Andy. Good morning. So first of all, welcome to the Trade with Sudarshan community, Andy. ఓకేనా యాజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటి అంటే ఫస్ట్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఇంకొకరు మాట్లాడడానికి ట్రై చేయకండి అండి. ఓకేనా, వాళ్ళు మొత్తం మాట్లాడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్ఎల్స్ ఫస్ట్ మేము మాట్లాడతాము, దాని తర్వాత లాస్ట్లో మనకి 1-2 hours అయినా టైం ఉంటుందండి. ఏం డౌట్స్ ఉన్నా సరే మొత్తం క్లియర్గా మాట్లాడేసుకుందాము. రిగార్డింగ్ ఫారెక్స్, స్టాక్ మార్కెట్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే అడగచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా, మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎండ్ దాకా వెయిట్ చేయాలి. ఓకేనా, ఇంకొంతమంది జాయిన్ అవుతున్నారు. ఒక 2-3 minutes అయిన తర్వాత కరెక్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఓకే అండి. సో నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే ట్రై టు మెసేజ్ ఇన్ చాట్ బాక్స్ అండి. ఓకేనా, హాయ్ అన్న, మీ నేమ్? మై సెల్ఫ్ సురేష్ అండి. ఐ హ్యావ్ 3.5 years of experience, live market experience in trading. సో సుదర్శన్ ఒక 10 minutes వస్తాడు. సుదర్శన్ లీడ్ ద క్లాస్, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇందులో ఎంతమంది ఇండియన్ మార్కెట్ చేస్తారు అండ్ ఆల్సో ఫారెక్స్ మార్కెట్ కూడా తెలుసు మేము చేస్తున్నాము అనే వాళ్ళు ఉన్నారా అండి? ఓకే ఓకే సార్, ట్రై టు మెసేజ్ ఇన్ చాట్ బాక్స్ అండి. ఓకేనా, బోత్. ఓకే, ఫారెక్స్ బోత్, ఓన్లీ ఇండియన్ మార్కెట్, రైట్? ఇండియన్. ఓకే, ఫారెక్స్ కూడా. ఓకే, రెండు. Lost around 11 lakhs on both. Acha. Okay, Andy. Only forex. I am newly joined. Okay, new to both. Beginner. Okay, beginners unnaru and also forex chese vallu unnaru. Indian kuda unnaru. Naaku major ga koncham ee roju forex kanipistundi. Previous webinar lo chaala varaku naaku Indian markets trade chese vallu kanapaddarandi. Okay na? Okay. Both beginner in Indian trading. Okay, Anna, Xness right now is 1 minute అండి. ఓకే బ్రో, క్రిప్టో గురించి కూడా చెప్తారా బ్రో? ఎస్ బ్రో, చెప్తాము. నేను కూడా ట్రేడ్ స్టార్ట్ చేశానన్నా. ఓకే బ్రో, ఓన్లీ ఇండియన్ లాస్ అరౌండ్ 11 lakhs both, but loss is almost 12 lakhs plus Indian market. Xness right now is banned, so suggest any other broker app for forex. XM ఫ్రాడ్ అని అంటున్నారు. ఎవరు చెప్పారండి ఫ్రాడ్ అని? నో, మా స్టూడెంట్స్ చాలా వరకు యూజ్ చేస్తున్నారండి. ఓకేనా, XM యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ ఆల్సో వాంటేజ్ అని ఉంటుంది. ఓకేనా, అది కూడా యూజ్ చేయొచ్చు. ఆడిబుల్ ఉందా అండి నా వాయిస్? ఎవరికైనా బ్రోకర్ కావాలి అని అంటే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో బయోలో ఉంటుందండి. సో దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా ఉంటుందండి. ఏంటండి? XM ఆర్ వాంటేజ్ యూజ్ చేయొచ్చు. వెబినార్ లింక్ కోసం మన ఇన్స్టాగ్రామ్లో మన ఏమంటారు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందండి, ఫ్రీ గ్రూప్. దానిలో ఉంటుంది వెబినార్ లింక్. సో మీరు ఎవరైనా వెబినార్ లింక్ కోసం చూస్తున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. CWS గ్రూప్ అని ఉంటుంది, ట్రేడ్ విత్ సుదర్శన్ ఫ్రీ గ్రూప్ ఉంటుందండి. దానిలో మనకి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంచాము.
ఓకే, దివ్యారెడ్డి గారు టెలిగ్రామ్లో ఉంది చూడండి, జూమ్ ఐడి. ఓకే అండి, నిఫ్టీ స్ట్రాటజీ చెప్తారా బ్రో? లాస్ట్ వెబినార్ చెప్పారు కదా, మిస్ అయ్యాను. ఓకే అండి, డిస్కస్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ఓన్లీ మనం డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ యూజ్ చేస్తాము, ఓకేనా? అంతకుమించి వేరే స్ట్రాటజీ ఏమి ఉండదండి. ఫారెక్స్ కాల్స్ ఇస్తారా బ్రో? ఓకే అండి, మాట్లాడుకుందాం. పెయిడ్ గ్రూప్ హౌ మచ్ కాస్ట్? ఓకే, దాన్ని కూడా మాట్లాడుకుందాము. వితౌట్ డౌట్ గో ఫర్ ఫారెక్స్ అండ్ క్రిప్టో, ఇగ్నోర్ ఇండియన్ మ్యానిపులేట్ మార్కెట్. హూ ఇస్ దిస్? లోహిత్ గారు. ఓకే అండి, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. బ్రో ఓన్లీ సుదర్శన్ చేస్తారా ట్రేడింగ్? మీరు కూడా చేస్తారు? లేదు బ్రో, మేము ఇద్దరం చేస్తాం. ఇంకా ఎనీ డౌట్స్ అండి? కాయిన్ DCX ఓకే మాట్లాడుకుందాము. అండ్ ప్లీజ్ పెయిడ్ గ్రూప్లో సిగ్నల్స్ ఒకటే ఇస్తారా ఆర్ లెర్నింగ్ కూడా ఉంటుందా? ఓకే అండి, 2 టైప్స్ ఉంటాయి. సో విల్ డిస్కస్. అన్ని స్ట్రాటజీస్ చెప్తారా బ్రో ఈరోజు? ఓకే అండి, మాట్లాడుకుందాం. స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఏం స్ట్రాటజీ చేస్తాము అండ్ ఆల్సో మన విన్నింగ్ రేట్ ఎలా ఉంటుంది, ప్రాఫిటబిలిటీ రేషియో ఎలా ఉంటుంది, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత తీసుకుంటాము పర్ ట్రేడ్, అండ్ ఆల్సో మీరు పొజిషన్ సైజింగ్ ఎలా చేయాలి, ఓకేనా? సో బిగినర్స్ చాలా వరకు వచ్చి లాస్ అవుతున్నారండి. యా అండి, చెప్పండి. హౌ టు ఐడెంటిఫై టాప్ అండ్ బాటమ్ ఇన్ చార్ట్ ఇన్ ఈజీ వే సార్? ఓకే అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఎలాంటివి చూడాలి, మనం ప్యాటర్న్స్ చాలా వరకు ఫామ్ అవుతాయండి. ఓకే, ఏ ప్లేసెస్లో మనం ట్రేడ్ చేయొచ్చు అన్నట్లు కూడా చెప్తాము, నో ప్రాబ్లం. బ్రో ప్లీజ్ టెల్ మీ అబౌట్ సెబీ. సెబీ అనేది ఒక రెగ్యులేటెడ్ బాడీ అండి, ఓకేనా? నథింగ్ మోర్ దెన్ దట్. మన ఫండ్స్కి ష్యూరిటీ ఉంటుంది, ఓకేనా? ఒక రెగ్యులేటరీ బాడీ ఎప్పుడైనా ఒక బ్రోకర్ని నమ్మగలిగింది అని అంటే మన ఫండ్స్ అని సేఫ్ అన్నట్టు, సెబీ రెగ్యులేటెడ్ అయితే. ఇండికేటర్ ఇస్తా అన్నారు సుదర్శన్. ఇండికేటరా? నో అండి, ఇండికేటర్ ఏం యూజ్ చేయమండి మేము, ఓన్లీ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్, ఓకేనా? అందరూ మ్యూట్ చేసుకున్నాను, మ్యూట్ చేసుకోండి. ఇంకొక 2 minutes నేను మాట్లాడతానండి, దాని తర్వాత సుదర్శన్ వస్తాడు, ఓకేనా? మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ చేశాడు. లిక్విడిటీ గురించి చెప్పవా అన్న? ఓకే సార్, నేను 10 lakhs లాస్ అయ్యాను, నా అకౌంట్ మల్టిపుల్ టైమ్స్ బ్లో అవుట్ అయింది సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్, ఐ వాంట్ టు స్టిక్ టు వన్ స్ట్రాటజీ. ఓకే, డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ చాలా మంచిగా వర్క్ అవుతుందండి, బట్ కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే. అండ్ ఆల్సో ఒక మెంటర్ ఉండాలి. లైవ్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి చాలా వస్తుంటాయి, ఓకే? ఏంటండి? యా అండి, చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్స్లో మనం ట్రేడ్ చేసినట్లయితే 1 minute యూజ్ చేస్తాము, 1 minute and 2 minutes, ఓకేనా? అండ్ ఆల్సో ఫారెక్స్ మార్కెట్లో అబౌవ్ 15 minutes, 15 minutes అండ్ అబౌవ్. తక్కువ డిపాజిట్ లో ఏమైనా యాప్ ఉందా ఫారెక్స్? ఫారెక్స్ ఎక్స్ఎం ఏం ప్రాబ్లం అండి? ఎక్సమ్ ఎక్కువ వచ్చింది అంటే $1,000. నో సార్, అలా ఏముండదు కదా. మినిమం 9,000 యూపీఐడి త్రూ చేస్తే మినిమం 9,000 వరకు యాడ్ చేసుకోవచ్చు అండి, అందుకంటే తక్కువ యాడ్ చేసుకోవడానికి రాదు. ఏంటండి? XAUSD గోల్డ్ ఎందుకు ఉండదండి? ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. చూడండి ఒక్కసారి చూడండి. అండ్ ఆల్సో చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉన్నా సరే పర్సనల్ నెంబర్ ఇస్తాము, కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మెంటర్షిప్ కూడా ఉంటుంది, సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఓకేనా? ఏ యాప్ అండి? ట్రస్టెడ్ యాప్స్ ఇన్ ఫారెక్స్ ట్రేడింగ్ ఓన్లీ 3 ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ వన్ ప్రిఫరబుల్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే
ఎక్స్నెస్ లో ట్రేడ్ చేయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ న్యూ రిజిస్ట్రేషన్స్ అనేది తీసుకోవట్లేదు, ఓకేనా, ఎక్స్నెస్ లో. సో దాని తర్వాత ఎక్స్ఎం, దాని తర్వాత వ్యాంటేజ్ ఎక్స్ఎం, ఈ రెండు కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో స్టార్ట్ రైడర్ అని ఒకటి ఉందండి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఓకేనా, నో ప్రాబ్లం. యూ రిసీవ్డ్ ఏ రిక్వెస్ట్ టు రికార్డ్ ద క్లౌడ్, నో అండి. మినిమం 10,000 ఉంటే సరిపోతుందండి. మినిమం 10,000 టు స్టార్ట్ ఫారెక్స్ ట్రేడింగ్, ఓకేనా. దానిలో మినిమం అమౌంట్ ఉంటుందండి బేస్డ్ ఆన్ బ్రోకర్, ఓకేనా. సో యా, యూ కెన్ స్టార్ట్ అండి, నో ప్రాబ్లం, విత్ కరెక్ట్ పొజిషన్ సైజింగ్. 1 minute సార్, 1 minute అండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. విత్ కరెక్ట్ పొజిషన్ సైజింగ్ ఉండాలి యాజ్ ఏ బిగినర్ గా, ఓకేనా. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి చాలా తక్కువ ఉండాలి, పెద్ద టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేయాలి. ఇది మినిమం బేసిక్స్ అండి, బిగినర్ గా ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే, ఓకేనా. సో నో ప్రాబ్లం, విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ యువర్ డౌట్స్. 1 minute అండి, సుదర్శన్ వచ్చేసాడు, ఓకేనా. సుదర్శన్ విల్ లీడ్ ద క్లాస్, విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ యువర్ డౌట్స్, నో ప్రాబ్లం, ఓకేనా. ఎండ్ వరకు వెయిట్ చేయండి. యా అండి, వ్యాంటేజ్ కూడా చాలా బాగుంటుంది, నో ప్రాబ్లం. స్ప్రెడ్స్ కొంచెం తక్కువే ఉంటాయి, ఓకేనా. ఓకే అండి, ఏంటండి ఎక్సెస్ ఏంటండి? ఎక్స్నెస్ నేను ఎప్పుడు వినలేదండి అది. ఫారెక్స్ ప్రోగ్రామ్ మీరు అనేది, ఓకే. 1 minute. So good morning and everyone. Good morning everyone. Very good morning. సో యాక్చువల్గా ఇందాక ఒక్క నిమిషం నేను అందరినీ మ్యూట్ చేసేస్తున్నాను, ఓకేనా. సో ఎవరో క్వశ్చన్ అడిగారు బ్రో, మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలి, 10,000తో స్టార్ట్ చేసి 10,000 స్టార్ట్ చేస్తే సరిపోతుందా, మంత్లీ ప్రాఫిట్స్ తీయొచ్చా? ఓకే, ఈ క్వశ్చన్ అడిగిన అతను ఎవరో తెలియదు నాకు. కెన్ యూ నేమ్ ప్లీజ్? హూస్ దట్ బ్రో? ఎవరు అడిగారు? ఓకే బ్రో, ఫస్ట్ ఏంటి అని అంటే ఈ లాస్, ఈ ప్రాఫిట్, ఈ డబ్బులు, కరోడ్పతి, లక్షాధికారులు, ఈ ట్రాప్ నుండి బయటికి రండి. ఫస్ట్ ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్ మేకింగ్ మనీ మై ఫ్రెండ్స్. సో అట్లీస్ట్ ఏంటి అని అంటే ఒక 6 months నుంచి 1 year దాకా అసలు మనీని ఇన్వాల్వ్ చేయకుండా కమ్ ఇన్ టు ద ట్రేడింగ్. ఓకే, అసలు మనీ గురించి ఆలోచించకండి, నేను అసలు ప్రాఫిటబుల్ అవ్వగలనా అవ్వలేనా ఇవన్నీ మీకు తెలియదు బ్రో. మీకు బేసిక్ అమౌంట్ ఎంత స్టార్ట్ చేయాలి అనేది తెలియనప్పుడు యూ నీడ్ టు లాట్, ఇంకా చాలా తెలియనివి ఉన్నాయి. సో అవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మీరు ఒకసారి ఏం చేయండి అని అంటే ఇది నాకు వర్కౌట్ అవుతుందా అవ్వదా, ఓకే, అది డిసైడ్ అవ్వడానికి అట్లీస్ట్ మీకు ఒక 3 months పడుతుంది. ఆ 3 months దాకైనా ప్లీజ్ మై రిక్వెస్ట్ ఈస్ మనీ, రియల్ మనీతో ట్రేడ్ చేయకండి. దట్స్ మై ఫస్ట్ రిక్వెస్ట్, ఓకేనా. సో మీరు రియల్ మనీతో ట్రేడ్ చేశారంటే డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు బి లాసెస్. దట్స్ 100% షూర్ బ్రో. సో దాంట్లో ఇంకా వేరే చెప్పడానికి ఏమి లేదు. 100% మీరు రియల్ మనీతో ట్రేడ్ చేశారు అని అంటే ఏం తెలియకుండా లాస్ అయిపోతారు. సో సింపుల్ సార్, ఆల్మోస్ట్ 267 members పార్టిసిపెంట్స్ ఉన్నారు. నాకు అసలు ఏం తెలియదండి, డాక్టర్ కైండ్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ ఏం తెలీదు. మీకు కాలు ఇరిగింది అనుకుందాం, ఒక బెస్ట్ ఆర్థోపెడిషియన్ మీ పక్కనే ఉన్నారు, నేను ఉన్నాను. మీరు ఇప్పుడు నా దగ్గరికి వస్తారా, ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తారా? సో డెఫినెట్ గా ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు? ఈ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్, రైట్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. నేను చేస్తే ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతుంది, అతను చేస్తే 100% సక్సెస్ అవుతుంది.
ఓకే, సో సేమ్ ట్రేడింగ్ కూడా ఇలానే బ్రో. మీరు ప్రాఫిటబుల్ అవ్వాలి అని అంటే, మీరు ఏమైనా మనీ ఎర్న్ చేయాలి అని అంటే, మీరు లాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఏంటి అంటే బెటర్ ఫోకస్ ఆన్ లెర్నింగ్. ఈ డబ్బుల గురించి వదిలేయండి. ఈరోజు నేను చేసిన వీడియో అదే, నేను చెప్తున్న ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కూడా అదే. సో ఆ తర్వాత ప్రాఫిటబుల్ ఎలా అవ్వాలో చెప్పండి అని అంటే దానికి చాలా వేస్ ఉన్నాయండి. ఓకేనా, ఇట్స్ వెరీ ఈజీ. ట్రేడింగ్ చాలా ఈజీ చెప్తున్నా కదా, ఈజీగా ప్రాఫిటబుల్ అవ్వచ్చు. ఫస్ట్ ఏంటి అని అంటే మీ మైండ్లోంచి డబ్బులు అనేది తీసేయాలి. ఒక 6 months డబ్బులు అనేది తీసేస్తే యూ కెన్ ఎర్న్ ల్యాక్స్ అండి. అది ఇంకా లిమిట్ లేదు. ల్యాక్స్, క్రోర్స్ ఇవన్నీ పెద్ద మ్యాటరే కాదు, అవి జస్ట్ నెంబర్స్ అయిపోతాయి మీరు ఒక్కసారి ప్రాసెస్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే. సో ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని ఎవరైనా అనగలుగుతారా? అవుట్ ఆఫ్ 265 members ఒక్కరు చెప్పండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ బ్రో. ఒక్కరు సి ఆ 2 లక్షలతోని ఐఎమ్ డామ్ షూర్ దట్ ఒక 6 months మీరు ప్రాపర్ గా నేర్చుకోండి, ఒకటే ఒక రోజులో వచ్చేస్తాయి మీకు ఆ 2 లక్షలు. మీరు ఏం నేర్చుకోకుండా ఇంకా 20 లక్షలు తీసుకొచ్చినా కూడా ఈ విల్ లాస్ అండి. మార్నింగ్ ఒకరు నాకు ఐ వాస్ షాక్, ఐ వాస్ సర్ప్రైజ్, అనంతపూర్ నుండి 20 కోట్ల రూపాయలు లాస్ అయ్యారంట. 20 కోట్లు పబ్లిక్ దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ కి క్యాపిటల్ తీసుకొచ్చి 20 కోట్లు లాస్ అయ్యారంట. జస్ట్ ఇమాజిన్, అసలు ఎక్కడికి వెళ్తే అసలు ఏంటి బ్రో మీ ప్రాబ్లం ఏంటి? ఉన్న డబ్బుల్ని హ్యాపీగా ఉంచుకోండి, అసలు తెలియని దాంట్లో వేలు పెట్టి ఎందుకు అనవసరంగా ప్రాబ్లమ్స్ లో పడుతున్నారు? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్కువ డబ్బుల కోసం వస్తే ఉన్న డబ్బులు పోతాయి బ్రో. 30 lakhs లాస్ అయ్యాను బ్రో, మై సిచ్యువేషన్ ఇస్ ఫర్ లార్జ్ అండ్ లివరేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, సో అది బ్రో. నేను ఉంటాను, మీతో ఉంటాను. మీకు కావాలంటే మెంటర్షిప్ ఇస్తా, మీకు కావాలంటే విఐపిలో ట్రేడ్స్ ఇస్తా, మీకు కావాలంటే లైవ్ లో యూట్యూబ్ డైలీ 1 hour మీకోసం స్పెండ్ చేస్తా, ఫ్రీగా చెప్తా. వీడియోస్లలో టాపిక్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్లలో టాపిక్ ఇస్తా. మీకు నాకు కొంచెం పే చేసి మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే దట్స్ ఫైన్. అసలు ఏ పే చేయను బ్రో, ఐ కాంట్ ఎఫర్డ్ అనుకుంటే రోజు 1 hour యూట్యూబ్ లో లైవ్ జాయిన్ అవ్వండి. 7:30 to 8:30 ఇస్తాను నేను ఈవినింగ్ టైంలో. సింపుల్. దాంట్లో మీరు ఒక 6 months డబ్బులన్నీ పక్క పెట్టేసి లర్నింగ్ పైన ఫోకస్ చేసుకొని బుక్, పెన్ను, పేపర్ తీసుకొని ఏం చెప్తున్నానో క్లియర్ గా నేర్చుకోండి బ్రో. ఓకేనా, యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్స్. సో ఇప్పుడు నేను వాట్ ఐ షో యూ ఇస్, ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కదా బ్రో? ఓకే, యా. సో అలాంటి డబ్బులు లాస్ అవ్వకండి ప్లీజ్, అది నా ఫస్ట్ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు 0 నుండి స్టార్ట్ చేస్తే ఒక్కసారి మీరు ప్రాఫిట్ అవ్వగానే +1 అయిపోతారు డే 1 లోనే. మీరు -30 lakhs, -40 lakhs నుండి స్టార్ట్ చేశారనుకోండి, యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ వర్స్ట్ సిచ్యువేషన్స్. ఓకే, సో చాలా మందికి కనెక్ట్ అవుతుంది నేను మాట్లాడే మాటలు, ఐ నో దట్, బికాస్ మెనీ పీపుల్ ఆర్ ఇన్ లాసెస్ ఆల్రెడీ. సో ఇప్పటికైనా ప్రాబ్లం ఏం లేదు బ్రో, లాసెస్ పెద్ద మ్యాటరే కాదు. ఆ లాసెస్ అన్ని మనకి 1 month, 1 day, 6 months కవర్ చేసేసుకోవచ్చు. సో ఆ లాస్, ప్రాఫిట్ అనే డబ్బుల విషయం పక్కకు పెట్టేసి ఫోకస్ చేయండి. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా బ్రో? టెలిగ్రామ్ స్క్రీన్ షేర్ అవుతుందా? సో ఇది నేనేదో మార్కెటింగ్ కోసం అని కాదు, ఇది ఒక నాది విఐపి ఛానల్. ఒక్కసారి అక్యురేసీ చూడండి. ఎందుకు ఇంత అక్యురేసీ ఎందుకు వచ్చింది బ్రో, ఎందుకు ఇంత ప్రాఫిట్ చేయగలుగుతున్నారంటే నేను ప్రాపర్ రూల్స్ ఫాలో అవుతా అండి. ప్రాపర్ ఒక సెటప్ పైన 3 years వర్క్ చేస్తా అండి. ప్రాపర్ డిస్ప్లేని ఫాలో అవుతా, ప్రాపర్ పొజిషన్ సైజింగ్ ఫాలో అవుతా, ప్రాపర్ లాట్ సైజ్ ఫాలో అవుతా. ఫిబ్రవరి మంత్ లో నేను ఆల్మోస్ట్ 14 ట్రేడ్స్ ఇచ్చాను. 12 ట్రేడ్స్ టార్గెట్ అండి. 14 లో 12 ట్రేడ్స్ టార్గెట్, 1:2 రిస్క్ రివార్డ్. ఒకటి కాస్ట్ టు కాస్ట్ అయింది, 2 స్టాప్ లాస్ అయింది. ఇది నా విఐపి గ్రూప్. మీరు ఎక్కడైనా వెళ్ళి సెర్చ్ చేయండి. ఎవరు వాళ్ళ విఐపి గ్రూప్ ని జాయిన్ అవ్వక ముందు చూపిస్తారో నాకు ఒక్కరి గురించి చెప్పండి. ఓకేనా, ఒక్కరు 1%. సో ఇప్పుడు చూడండి, February 1st నేను ఇథేరియంలో ట్రేడ్ ఇచ్చాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ మీకు అరే బాబు ట్రేడింగ్ ని కరెక్ట్ వేలో చేస్తే ప్రాఫిటబుల్ అవుతాము అనే ఒక ఇంటెన్షన్ ని క్రియేట్ చేయడానికి. సింపుల్. దీన్ని చూసి మోటివేట్ అయ్యి మాత్రం మళ్ళా ఏదో ట్రై చేయకండి. ఎందుకు అంటే మీకు పొజిషన్ సైజింగ్, బేసిక్స్ ఇవేవి తెలియకుంటే దీంట్లో వచ్చి నేను ఇంత అక్యురసీతో ఇచ్చినా కూడా డెఫినెట్ గా లాస్ అయిపోతారు. ఐఎమ్ షూర్ దట్. దీనికి కొన్ని రూల్స్ అండ్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, కొన్ని పొజిషన్ సైజింగ్స్ ఇలాంటివి తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఈ బేసిక్స్ అన్ని కావాలండి. ఓకేనా, సో చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ ఇథేరియం ఇచ్చాను, క్లియర్ టార్గెట్, స్ట్రైట్ ఫాల్, అది అయిపోయిందా? ఆ తర్వాత ఏంటి, సెకండ్ ట్రేడ్ ఇథేరియం టార్గెట్ అయిపోయింది ఫస్ట్ డే.
సో సెకండ్ ట్రేడ్ లో కూడా మళ్ళీ ఇథేరియం ఇచ్చాము, ఇది ఒక్కటి స్టాప్ లాస్ అయిపోయింది అంతే. ఆ తర్వాత ఇంకా వేరే స్టాప్ లాస్ ఏది లేదు. ఈఆర్ క్యాడ్ లో ఇచ్చాను క్లియర్ టార్గెట్, తర్వాత క్యాడ్ జేపీవై లో ఇచ్చాను, యుఎస్ ఆయిల్ లో ఇచ్చాను. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ టార్గెట్ చూడండి, క్యాడ్ జేపీవై ఫాల్ అయిపోయింది, యుఎస్ ఆయిల్ కూడా ఫాల్ అయిపోయింది. తర్వాత నిఫ్టీలో ఒక స్ట్రాటజీ ట్రేడ్ ఇచ్చా 1:6 టార్గెట్. తర్వాత ఏంటి లుకింగ్ గుడ్ ఫర్ సేల్ ఇథేరియం, మళ్ళీ ఇథేరియం ఇచ్చాను, ఇది స్ట్రైట్ టార్గెట్. ఆ తర్వాత ఎవరైతే యూట్యూబ్ లైవ్ లో జాయిన్ అయ్యారో ఈ విఐపి ట్రేడ్స్ 2 చేశారండి, ఆ 2 ట్రేడ్స్ కూడా టార్గెట్ అయిపోయింది. ఈఆర్ జీబీపీ ఇచ్చాను, ఈఆర్ జీబీపీ కావాలంటే చూసుకోండి, క్లియర్ గా చూసుకోండి, 4 hours టైం ఫ్రేమ్ లో ఇది ఉంటుంది, మీకు వెళ్ళి చెక్ చేసుకుంటే అన్ని క్లియర్ గా తెలిసిపోతాయి మీకు, ఓకేనా. సో తర్వాత ఈఆర్ జీబీపీ ఇచ్చాను, దీంట్లో కూడా క్లియర్ టార్గెట్. అండ్ ఆఫ్టర్ దట్ బ్యాక్ టు బ్యాక్ టార్గెట్స్ అండి, క్యాట్ జేపీవై లో ఇచ్చాను స్ట్రైట్ మూవ్ క్లియర్ టార్గెట్ చూడండి, యూ క్యాన్ సీ దిస్. ఆఫ్టర్ దట్ ఇదేంటి ఆడ్ ఎన్జెడి లో ఇచ్చాను, ఆడ్ ఎన్జెడి ఇచ్చాను, సిల్వర్ ఇచ్చాను. సిల్వర్ లో ఇది ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వీడియో చేసి మరీ ఇచ్చాను, ప్రతి ఒక్కరు తీసుకుంటారా అనాలిసిస్ చేశాను, నేను తీసుకున్నాను, ప్రాఫిట్ కూడా చేశాను, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఏ రోజు అండి సిల్వర్ ఒకసారి చూసుకోండి క్లియర్ గా. సిల్వర్ ఏ రోజు ఉన్నప్పుడు 78 ఉన్నప్పుడు నేను ట్రేడ్ చేశాను అండి, తర్వాత ఎక్కడి దాకా వెళ్ళింది, ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 93 లో ఉంది. ఇది ఎప్పుడు February 13th, తర్వాత చూసుకోవచ్చు. ఆడ్ ఎన్జెడి ఇక్కడ ఇచ్చా కదా, ఆడ్ ఎన్జెడి లో కూడా క్లియర్ టార్గెట్. ఆ తర్వాత ఏంటి ఇలా బ్రో. సో ఇది ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే రైట్ వేలో ట్రేడింగ్ చేస్తే యూ విల్ మేక్ క్రేజీ ప్రాఫిట్స్. అసలు స్టాప్ లాస్ ఉండవు. చాలా మంది అడుగుతారు లాస్ వీడియోస్ మీరు ఎందుకు, లాస్ వీడియోస్ రావట్లేదు, నేను మాక్సిమం ప్రాపర్ గా చేస్తున్నాను, లాసెస్ చాలా తక్కువ ఉంటాయి, ఓకే. సో ఇది బ్రో. ఇప్పుడు ఏంటి ఆల్రెడీ డబుల్ టాప్ డబుల్ బాటమ్ నేను క్లియర్ గా షేర్ చేశాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర డబుల్ టాప్ డబుల్ బాటమ్ చేయాలని క్లియర్ గా చెప్పేశాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర డబుల్ టాప్ డబుల్ బాటమ్ వచ్చాక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ క్యాండిల్ దాన్ని బ్రేక్ అయినాక ఎంట్రీ చేయాలని క్లియర్ గా చెప్పాను. అంటే నా స్ట్రాటజీని మీతో క్లియర్ గా డిస్కస్ చేసేసా బ్రో, ఇట్స్ డన్. ఇంకా కొత్తగా వేరే ఏం లేదు స్ట్రాటజీ పార్ట్ లో. ఇప్పుడు మీరు బిల్డ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సైకాలజీ, ఓకే. మీరు బిల్డ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సైకాలజీ, అది టైం ఫ్రేమ్. ఫారెక్స్ లో ఇండియన్ మార్కెట్స్ వదిలేయండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. ఇండియన్ మార్కెట్స్ ని వదిలేయండి, ఆప్షన్ బయింగ్ ట్యాప్ లో పడకండి బ్రో. ట్రేడింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిఫికల్ట్ గేమ్ అండ్ అందులో ఆప్షన్ బయింగ్ ఇస్ వెరీ 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 డిఫికల్ట్ గేమ్. ప్లీజ్ మీ దగ్గర క్యాపిటల్ ఉంటే యూ కెన్ గో ఫర్ ఆప్షన్ సెల్లింగ్, ఇట్స్ క్రేజీ. ఇఫ్ మీ దగ్గర క్యాపిటల్ ఉంటే గో ఫర్ ఈక్విటీలో స్వింగ్ ట్రేడ్ చేయండి, దట్ వర్క్స్ వెరీ నైస్. కావాలంటే ఇప్పుడు మీకు లైవ్ లో కూడా చూపిస్తాం డబుల్ టాప్ డబుల్ బాటమ్ ఎలా వర్క్ అవుతుంది ఈక్విటీ స్టాక్స్ లో, ఇండియన్ స్టాక్స్ లో అనేది చూపిస్తాను. లేదు నా తన క్యాపిటల్ లేదు అనుకుంటే వన్ సెకండ్ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. మా దగ్గర క్యాపిటల్ లేదు అని అనుకుంటే ఈ లీగాలిటీ ఇష్యూస్ ఇల్లీగల్ ఇవన్నీ వదిలేసి లర్నింగ్ పైన ఫోకస్ చేయండి ఒక 6 months. చిన్న క్యాపిటల్స్ తో అంటే 10,000 20,000 30,000 డిపాజిట్ చేసి ట్రేడ్స్ చేస్తే ఎవ్వరు మీ దగ్గరికి వచ్చి పట్టుకోరు బ్రో, ఓకేనా. అసలు ఎలాంటి లీగాలిటీ ఇష్యూస్ రావు. మీరు ఇండియాలో కూర్చొని లక్షలలో ప్రాఫిట్స్ తీసినప్పుడే ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైతే మీరు కన్సిస్టెంట్ గా చిన్న క్యాపిటల్ తో ప్రాఫిటబుల్ ఉన్నాను అని అనుకుంటే నాకు ఫోన్ చేయండి, లేదంటే మీకు తెలిసిన సర్కిల్ ఎక్కడైనా వెళ్ళండి. దుబాయ్కి వెళ్ళి ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసుకోవడం, ఎమిరేట్స్ సైడ్ తెచ్చుకోవడం, ఇట్స్ వెరీ ఈజీ బ్రో. దెన్ యూ మేక్ ప్రాఫిట్స్, ఎర్న్ క్రోర్స్, సింపుల్. లీగాలిటీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు కంటిన్యూస్ గా ఇల్లీగల్ అని. చిన్న క్యాపిటల్స్ తో ట్రేడ్ చేయండి బ్రో, మీకు సబ్జెక్ట్ వచ్చేదాకా ప్రాఫిటబుల్ అయ్యేదాకా. అది లీగల్ గా ఏమి ఇష్యూ రాదు మీకు, ఓకేనా. ఫండెడ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి, ఫండెడ్ అకౌంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చెప్పండి. నేను ఇండియాలో ఉన్నాను ఎవరు చెప్పారు మీకు? నా ఇన్స్టాగ్రామ్ అన్ని పోస్ట్ చూడలేదా? ఐఎమ్ ఏ దుబాయ్ రెసిడెంట్ అండి, ఐఎమ్ ఎమిరేట్స్ ఐడి హోల్డర్, ఐ హావ్ మై ఓన్ కంపెనీ ఇన్ దుబాయ్. చాలా వీడియోస్ లో చెప్పాను. ప్రాబ్లం లేదు బ్రో, బట్ మీరు ఫస్ట్ ప్రాఫిట్ ఉన్నారా? ఎవరండి మాట్లాడేది ఒకసారి చెప్పండి. మనీ మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేశారా బ్రో ఫారెక్స్ లో? చేయండి రియల్ గా మనీ పెట్టండి, అప్పుడు ఎంత కష్టమో చూడండి ప్రాఫిట్స్ చేయడం, ఓకేనా. ఆ తర్వాత చెప్తా బ్రో సబ్జెక్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. చూడండి 2 accounts పెట్టుకోండి, ఒక అకౌంట్ లో నుంచి 1,00,000 ప్రాఫిట్, ఇంకొక అకౌంట్ లో నుంచి 1,00,000 ప్రాఫిట్, అలా చేసుకోవచ్చు, ఓకేనా. ఓకే, 2 accounts యూజ్ చేయండి. ఇంకొంచెం మీరు పెద్ద ప్రాఫిట్ చేస్తున్నారంటే 3 accounts యూజ్ చేయండి. అండ్ డిపాజిట్స్ గురించి అడిగారు కదా,
ఏముండదు అది గెయిన్ చేసుకున్న తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి, ఏ ఇష్యూ ఉండదు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఎవరో అడిగారు, మీరు బేసిక్ గా ఎక్స్ఎన్ఎస్ బ్రో, నేను ఎక్స్ఎన్ఎస్ కానీ కొత్తగా ఇండియాలో ఎక్స్ఎన్ఎస్ రిజిస్ట్రేషన్స్ లేదు. నేను ఆల్రెడీ దుబాయ్ రెసిడెంట్ కాబట్టి నేను తీసుకున్నాను. ఇండియాలో కూర్చొని ట్రేడ్ చేసుకోవడానికి వాంటేజ్ అను, ఎక్స్ఎం అని, స్టార్ ట్రేడర్ అను, ఈ 3 చాలా బాగున్నాయి. ఒక 20 minutes నాకు టైం ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక 20 minutes టైం ఇవ్వండి. నేను మాట్లాడేదంతా మాట్లాడేశాక ఓపిక్గా ఈవినింగ్ 3-4 దాకైనా కూర్చుందాం. మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తా. ఓకే? హ్యాపీ? నో వరీస్ అండి, నో వరీస్. యాజ్ ఎ ట్రేడర్స్ అదే అండి, అదే చేస్తున్నాను నేను కూడా. చెప్తా ఇప్పుడు క్లియర్ గా చార్ట్ పైకి తీసుకెళ్ళి అన్ని చూపిస్తా బ్రో మీకు, డోంట్ వరీ. ఓకే? సో ఆ గ్యాప్ లో మీరు ఏం మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మీరు టైం ఫ్రేమ్ హైయర్ టైం ఫ్రేమ్ అప్లై చేస్తారు. అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ హైయర్ టైం ఫ్రేమ్ తీసుకుంటారు, ఎగ్జిబిషన్ వల్ల లోవర్ టైం ఫ్రేమ్ తీసుకుంటారు. అది మీకు క్లియర్ గా చెప్తాను నేను ఏ టైం ఫ్రేమ్ లో చూస్తా, ఏ టైం ఫ్రేమ్ లో తీసుకుంటా అనేది ఇప్పుడు చెప్తున్నాను. చార్ట్ పైకి వెళ్దాం. ఒక 15 minutes ఎవరు మాట్లాడకండి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ ఎవ్రీథింగ్. ఓకే? చలో. సో అదే బ్రో, ప్రాపర్ గా వినడం నేర్చుకోండి, అప్పుడు ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు నేను ఏం చెప్పానండి, ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ సమ్ ఒక చార్ట్ తీసుకున్నాం, అది వడిల్సే ఆడ్ యూఎస్డి అనుకోండి. ఓకేనా? సో ఆడ్ యూఎస్డి ఏంటి, ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్స్ అంటే అన్ని నేను ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ లో చూస్తా అండి. ఇక్కడ ప్రైస్ ఉన్న దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నాకు ఏమైనా కనపడుతుందా మంత్లీ టైం ఫ్రేమ్ లో? స్క్రీన్ షేర్ అవుతుంది కదా ఎవ్రీవన్? స్క్రీన్ షేర్ అవుతుంది కదండి? చలో సో ఫైన్. ఒక 10 minutes ప్రాపర్ గా వినండి సార్. నేను తీసే ప్రతి లక్షల ప్రాఫిట్ సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి, వేరే ఏది ఉండదు. మీకు చూపిస్తా, ఇప్పుడు క్లియర్ గా చూపిస్తా. అది కూడా ఏ సెటప్ చేశాను, మీకు చెప్పిన దాంతోనే నేను ట్రేడ్ చేశానా, దాంతోనే ప్రాఫిట్ చేశానా లేదా అనేది కూడా చూపిస్తా ఇప్పుడు. ఓకేనా? చలో. సో ఆర్యూఎస్డి ఉందండి ప్రైస్ దగ్గర. నో అండి, నో. రికార్డ్ చేస్తున్నాను, పాసిబుల్ అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, డోంట్ వరీ. డన్, ఫైన్. సో ఆర్యూఎస్డి మంత్లీ టైం ఫ్రేమ్ లో ఫస్ట్ నేను ఏంటి అంటే మంత్లీ చూస్తాను, తర్వాత వీక్లీ చూస్తాను, తర్వాత డైలీ చూస్తాను, తర్వాత 4 hours లో చూస్తాను అండి. మంత్లీ, వీక్లీ, డైలీ 4 hours లోనే ఓన్లీ ఈ టైం ఫ్రేమ్స్ లోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటా. తర్వాత 2 hours, 1 hour, 30 minutes, 15 minutes టైం ఫ్రేమ్ లో మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తా. అది ఎలా కూడా మీకు క్లియర్ గా చెప్తాను ఇప్పుడు. ఓకేనా? జస్ట్ హ్యావ్ పేషెన్స్, లిజన్. సో ఇప్పుడు మంత్లీ టైం ఫ్రేమ్ లో నాకు ఈ ప్లేస్ లో ఎక్కడ కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ కనిపించట్లేదు. ఓకేనా? చలో, ఐ గో టు ప్రైస్ ఉన్న దగ్గర, ఐ గో టు వీక్లీ టైం ఫ్రేమ్. సో వీక్లీ వెళ్ళాక చూడండి క్లియర్ గా ఇక్కడ నుంచి నాకు స్ట్రాంగ్ సెల్లింగ్ కనపడుతుంది. ఇక్కడే ప్రైస్ ఉంది. అదే ఎందుకు డ్రా చేసుకున్నారు బ్రో అని అంటే, ప్రైస్ ఇక్కడే ఉంది బ్రో, ఇది కూడా డ్రా చేస్తాను కానీ ప్రైస్ దూరంలో ఉంది కదా, దీంతో నాకు అవసరం లేదు. ఇంకా చార్ట్ పైన నాకు క్లమ్జీ అవుతుంది, తీసేసా. ఇక్కడ ఇవన్నీ డ్రా చేసుకోవచ్చు. ఇది చాలా ఉన్నాయి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్లేస్ నుండి హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ప్రైస్ వస్తే అక్కడ నుంచి సెల్లర్స్ యాక్టివేట్ అవుతారని చెప్పి ఇది ఒక రెసిస్టెన్స్ లాగా డ్రా చేస్తాం. ఎక్కడైనా ప్రైస్ హ్యూజ్ బయింగ్ వచ్చినప్పుడు సపోర్ట్ లాగా డ్రా చేస్తాం. అది మళ్ళీ అడగండి, యూట్యూబ్ లో జాయిన్ అవ్వండి. అది నేర్చుకోవాలంటే నేను లైవ్ లో క్లియర్ గా చెప్తున్నాను, అది ఇప్పుడు వెబినార్ కదా. సో ఓకే, రెసిస్టెన్స్ ఉందా స్ట్రాంగ్ గా? ఎవ్రీవన్ ఈస్ సీయింగ్ దిస్. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, డ్రా చేస్తా. వీక్లీ ఫైన్, డన్. డైలీలో వెళ్ళా, ఇంకా డైలీలో కూడా ఏం లేదు, సేమ్ వీక్లీలో ఏదైతే ఉందో డైలీలో కూడా అదే ఉంది. సో ఇప్పుడు నేను 4 hours టైం ఫ్రేమ్ లో ఏమైనా ప్యాటర్న్ ఉందా అని చూసాను, నాకేం కనిపించలేదు. 1 second. ప్రాపర్ గా డ్రా చేసుకోండి, ఇవన్నీ లైన్స్ కనెక్ట్ చేసేసుకోండి, రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి ఉందో కనెక్ట్ చేసేసుకోండి. సో 1 hour టైం ఫ్రేమ్ లో వెళ్ళా అండి, నాకేం ప్యాటర్న్ కనిపించలేదు. సో తర్వాత 30 minutes లోకి వెళ్ళా, 15 minutes లోకి వెళ్ళా. సో ఈ ఒక్క జస్ట్ 2 weeks లోనే, 2 weeks కూడా కాదండి, ఆల్మోస్ట్ ఒక 6-7 days లోనే, 1.5 week లోనే ఇది వీక్లీ రెసిస్టెన్స్ కదా. నేను 15 minutes అండ్ బిలోకి అస్సలకే వెళ్ళనండి ట్రేడ్స్ తీసుకోవడానికి. నా ఫస్ట్ టైం ఫ్రేమే 15 minutes, తర్వాత 30, తర్వాత 1 hour, తర్వాత 2 hours అంతే. 4 hours డైలీ, వీక్లీ, మంత్లీ ఏమో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తాను. ఇప్పుడు చూడండి ఆర్యూఎస్డి మంత్లీలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో దిస్ ఈస్ ఫస్ట్ కన్ఫర్మేషన్. రెసిస్టెన్స్ అంటే సెల్లర్స్ సెల్లింగ్ సైడ్ చూడాలి.
సెకండ్ ఏంటంటే క్లియర్ డబుల్ టాప్ ఉంది, రైట్. దిస్ ఇస్ సెకండ్ కన్ఫర్మేషన్. అంటే ఎం స్ట్రక్చర్ ఉంది, డబుల్ టాప్ ఉంది, ఆ తర్వాత ఏంటి రెసిస్టెన్స్ కూడా ఉంది. రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ కోసం చూడాలి. తర్వాత ఏంటి డబుల్ టాప్ అంటే కూడా సెల్లింగ్ కోసం చూడాలి. ఇప్పుడు నాకేంటి థర్డ్ కన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. 1 సెకండ్. ఇక్కడ నాకు ఓకేనా అండి, అందరికి క్లియరా? ఇది ఎం ప్యాటర్న్ అనేది అందరికి కనిపిస్తుంది కదా, ఏ ప్రాబ్లం లేదు కదా, ఇది ఎం ప్యాటర్న్ అని ఐడెంటిఫై చేయడంలో. రైట్, ఓకే ఫైన్. సో ఇది క్లియర్ డబుల్ టాప్ ప్యాటర్న్. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ కూడా వచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అవుతుందో, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అవుతుందో ట్రేడ్ తీసుకోండి, ఓకేనా. ఇది ట్రేడ్. స్టాప్ లాస్ ఎప్పుడైనా కొంచెం బఫర్ మెయింటైన్ చేయండి. ఇక్కడ మ్యూట్ చేసుకోండి, ఎవరు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టకండి, ఎగ్జాక్ట్ క్యాండిల్ పైన పెట్టకుండా కొంచెం బఫర్ మెయింటైన్ చేసుకోండి. వెయిట్ ఫర్ 1:2. ఈ కేసులో ఏమైందండి, అన్ని కండిషన్స్ సాటిస్ఫైడ్ ఉంది. రెసిస్టెన్స్ ఉంది అంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంది కాబట్టి సెల్లింగ్ కోసం చూస్తున్నాం. గుడ్ డబుల్ టాప్ ఉంది, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా బ్రేక్ అయిపోయింది. ఈ జస్ట్ బ్రేక్ అవ్వగానే ట్రేడ్ తీసుకోవాలండి ఇక్కడే, ఓకేనా. చూడండి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మీ సైకాలజీ అనేది స్టార్ట్ అవుతుంది. నేను అసలు ఎఫెక్టే అవ్వను ట్రేడ్ లో ఉన్నప్పుడు. నేనేం చేస్తాను, ఇక్కడ ట్రేడ్ చేశాను, ఒక ₹1,00,000 రిస్క్ తీసుకున్నాను అనుకోండి, ఇమ్మీడియట్ గా నాకు ఒక 60,000-70,000 ప్రాఫిట్ చూపిస్తుంది విత్ ఇన్ 15 minutes లో. తర్వాత ఏంటి, ఎక్స్క్యూజ్ మీ సమ్వన్ ఈస్ రైటింగ్, 1 second ప్లీజ్. సారీ 1 second. చేసేసాను, మ్యూట్ ఆల్ చేసేసాను. ఓకే, మ్యూట్ ఆల్ చేసేసాను, ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు ఇప్పుడు. ఫైన్, చలో. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్ గా నాకు ₹1,00,000 రిస్క్ చేస్తే 60,000-70,000 ప్రాఫిట్ చూపించింది. కానీ తర్వాత ఏంటి, కొంచెం పైకి పోయింది. ఈ 70,000 ప్రాఫిట్ కాస్త ఒక 30,000కి వెళ్తుంది మళ్ళీ. తర్వాత స్ట్రైట్ గా విత్ ఇన్ నెక్స్ట్ క్యాండిల్ లోనే మళ్ళీ కాస్ట్ వెళ్ళిపోయా. 70,000 అసలు యాక్చువల్గా ఏంటి, ₹1,00,000 రిస్క్ తీసుకున్నా కదా, నాకు ఏదర్ ₹1,00,000 లాస్ అన్న రావాలి, 2,00,000 ప్రాఫిట్ అన్న రావాలి, అంతే. ఇక మిడిల్ ఎక్కడ రియాక్ట్ అవ్వను. దట్స్ మై మైండ్ స్టెబిలిటీ. ఇలా ఉన్న వాళ్ళు ప్రాఫిటబుల్ అవుతారు. ఇప్పుడు ఏంటి, 70,000 ప్రాఫిట్ చూసారు, ఇమీడియట్ గా మళ్ళీ జీరోకి వెళ్ళింది. ఇప్పుడు ఏంటి, మళ్ళా ఆల్మోస్ట్ ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? క్యాండిల్ మూవ్ అవ్వదు, ఓకేనా. సో చూడండి, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ సారీ అందరికి ప్రాబ్లం లేదండి. 1 second, నేను అందరినీ మ్యూట్ చేసినా కూడా హౌ యూ క్యాన్ ఏబుల్ టు స్పీక్. మీరు అన్మ్యూట్ చేయకండి, నేను మ్యూట్ చేశా కదా, మీరు అన్మ్యూట్ చేయకండి. వెయిట్ బ్రో, డోంట్ ఇంటరప్ట్, ఐ విల్ బి విత్ యూ, దట్స్ ఇట్, డోంట్ వరీ. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలంటే. ఐ వాస్ గివింగ్ యూ క్లియర్లీ, ఓకే. వెయిట్, మెసేజ్ చేయమని మాట్లాడకండి, ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. సీ బ్రో, ఇర్రెస్పాన్సిబుల్ గా ఇండిసిప్లిన్ గా ఉంటే యూ కాంట్ ఈవెన్ మేక్ సింగిల్ పెనీ, ఓకే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ థింక్ ఎవ్రీ వన్ ఈస్ గుడ్. చలో, సో ఇప్పుడు చూడండి, తీసుకున్నామా, స్ట్రైట్ గా ఫాలో అయింది, ₹1,00,000 రిస్క్ చేశాను, 70,000 ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ జీరోకి వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుండి స్ట్రైట్ గా ఆల్మోస్ట్ 1,30,000 1,40,000 ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఒకటే క్యాండిల్ చూడండి 20,000-30,000కి వెళ్ళింది. ఆ తర్వాత ఏంటి, ఫస్ట్ మనకు 1:2 రావాలి కదా, అది ఎక్కడ దాకా చూద్దాం. చలో, సో ఇక్కడికి వస్తే 1:2 వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 1,50,000 వచ్చాక మళ్ళీ 70,000 80,000 పోయింది. స్టిల్ యూ షుడెంట్, అసలు రియాక్ట్ అవ్వకూడదు. వచ్చిందా అండి, క్లియర్ టార్గెట్ అయిపోయింది. తర్వాత ఏంటి, సో ఇక్కడ యాక్చువల్గా ప్యాటర్న్ ఫిల్ అవ్వలేదు. ఎప్పుడైనా ఒక ఎం స్ట్రక్చర్ వస్తే మొత్తం ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇక్కడ ఫిల్ అవ్వలేదు. ఇక్కడ లెగ్ స్టార్టింగ్ ఇది లెగ్ 1 అంటాము, ఇది నెక్ అంటాము. అదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, యూట్యూబ్లో కూడా ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయింది. సో మళ్ళీ నేను ఏం చేశాను, ఇదే ఆడియస్లో ఓపిక్గా కూర్చున్నా, ఇక్కడ ఎగ్జిట్ చేసేసా, అయిపోయింది. నాకు కావాల్సిన ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ వెయిట్ చేసా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ట్రిపుల్ టాప్ ఫామ్ అవడానికి వెయిట్ చేశాను. ట్రిపుల్ టాప్ ఫామ్ అవడానికి వెయిట్ చేశాను. క్లియర్గా ట్రిపుల్ టాప్ ఫామ్ అయింది. మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను. ఈసారి ట్రిపుల్ టాప్ కాబట్టి ఖచ్చితంగా ప్యాటర్న్ ఫిల్ అయిపోద్ది. సో అదే జరిగింది, ఖతం అయిపోయింది. ఆ తర్వాత ఏంటి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ 2 ట్రేడ్లు వచ్చాయని నేను ఆగానా? నో, ఐ డెంట్ స్టాప్. మళ్ళీ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి అక్కడ నుంచి ఫాల్ అయిపోయింది. మళ్ళీ ప్రైస్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిందో, వచ్చి మళ్ళీ ఒక ఎం స్ట్రక్చర్ ఫామ్ అయింది కదండి, ఇక్కడ ఎం స్ట్రక్చర్ ఫామ్ అయింది క్లియర్గా. సో నైట్ 10 తర్వాత ఎవరు ట్రేడ్ చేయకండి, నైట్ 11 తర్వాత ఎవరు కొత్త ట్రేడ్స్ తీసుకోకండి. సో ఇదేంటి, ఆల్మోస్ట్ 12:30కి వచ్చింది, నేను పడుకున్నాను, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది. సో ఇక్కడైనా ట్రేడ్ చేయొచ్చు మళ్ళీ మీరు, ఎందుకు, క్లియర్గా ఇక్కడ డబుల్ టాప్ ఉంది కాబట్టి. లేదు అని అంటే మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ రీటెస్ట్ అయిన తర్వాత అయినా ట్రేడ్ చేయొచ్చు అండి. సో రీసెంట్గా నేను 15 lakhs అని ప్రాఫిట్ వీడియో చేశాను ఇన్స్టాగ్రామ్లో, అది ఇదే ట్రేడ్ అండి. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ 1:2కి పెట్టాను, క్లియర్గా హోల్డ్ చేశాను. క్లియర్ 1:2, 15 lakhs. దీంట్లో కొంచెం వచ్చింది, ఇంకొక వేరే దాంట్లో 5 lakhs అమ్మాయి వచ్చింది. ఇదే ట్రేడ్ అయిపోయిందా, మళ్ళీ ఆగలేదు నేను. స్టిల్ ఐ వాజ్ వెయిటింగ్ అగైన్. రీసెంట్గా ఇప్పుడు టెలిగ్రామ్లో కూడా చూపిస్తాను చూడండి, లాస్ట్ ట్రేడ్ అదే అనుకుంటాను. లాస్ట్ ట్రేడ్ ఏదండి టెలిగ్రామ్లో, వన్ సెకండ్ అది చూడండి. నేను ఏదో ముందు అయిపోయిన దాని గురించి చెప్పట్లేదు, మీరు అలా అనుకుంటే ఇట్స్ యువర్ ట్రబుల్. ఓకేనా, దిస్ వన్ అండి, ఇదిగో అందరికీ కనిపిస్తుందా, ఆడ్ యూఎస్డి లుకింగ్ గుడ్ ఫర్ సెల్లింగ్. ఆడ్ యూఎస్డి కరెక్ట్ అక్కడేనా అండి, ఆడ్ యూఎస్డి ఇట్లా ఫామ్ చేసి ఇక్కడ వచ్చి రీటెస్ట్ చేసినాక ఇచ్చానా, రైట్. విల్ సీ వాట్ హ్యాపెన్ హియర్ నౌ, విల్ సీ. చూడండి ఆడ్ యూఎస్డి నేను కరెక్ట్ ఎక్కడ ఇచ్చాను అని అంటే ట్రేడ్ దీంట్లో 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ రీటెస్ట్ చేసింది కదా, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే ట్రేడ్ ఇచ్చాను. ఈజీ 1:2 టార్గెట్. సింపుల్ అండి, ఏం లేదు, మీరు వెయిట్ చేయగలగాలి అంతే, ట్రేడ్ వచ్చేదాకా వెయిట్ చేయగలగాలి. నేను వీక్లీ అవసరమైతే కొన్నిసార్లు ఒక్క ట్రేడ్ కూడా తీసుకోకుండా ఉండగలుగుతాను, కానీ వచ్చిన ట్రేడ్లో మస్తు ప్రాఫిట్ తీసుకుంటాను. ఐ విల్ మేక్ క్రేజీ ప్రాఫిట్స్. ఎందుకు, అంత ప్రొఫెషనల్ ఉంటుంది నా సెటప్. కరెక్ట్ 1:2 కొట్టిపోయి 1:2.5 కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయిందా, క్లోజ్, బుక్ చేసేసుకున్నా, అయిపోయింది. ఇలా అండి, ఇది ఒక్కటే చార్ట్ కాదు, ఏ చార్ట్లో అయినా సేమ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతాయి. ఏ చార్ట్లో అయినా మీరు జస్ట్ వెళ్ళి మంత్లీ టైం ఫ్రేమ్స్లో సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయండి, వీక్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయండి, డైలీ టైం ఫ్రేమ్స్లో 4 hours టైం ఫ్రేమ్లో సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి. స్ట్రాంగ్ సెల్లింగ్, స్ట్రాంగ్ బయింగ్ దగ్గర ఉన్న చూసుకొని డ్రా చేసుకోండి. ఆ తర్వాత 1 hourలో, 30 minutesలో, 15 minutesలో, 2 hoursలో ఏ టైం ఫ్రేమ్లో డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ క్లియర్గా ఫార్మేషన్ జరిగింది, డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ క్లియర్ ఫార్మేషన్ జరిగింది అనేది చూడండి. నన్ను ఎక్స్ఎన్ఎస్ కూడా ఎవరు షేర్ చేయరండి, అసలు పిఎన్ఎల్ ఎవరు షేర్ చేయరు, టు బి ఫ్యాక్ట్, ఇంత ఓపెన్గా. ఇప్పుడు మీకు చెప్పిన ట్రేడ్స్ నేను తీసుకున్నాను చూడండి, పెద్ద ఏం లేదు. స్కాల్పింగ్ గురించి అని చెప్పానా, ఈ రోజు 25,000 BTC వీడియో చేశాక అది ఇదండి, అయిపోయిందా. ఆ తర్వాత ఈ చిన్నవి ఈ 532 ఆడ్ యూఎస్డీలో అది అయిపోయిందా. ఆ తర్వాత ఈ 3 lakh rupees జీబీపీ క్యాడ్ అది చెప్పాను. సో ఆ తర్వాత ఏంటి, ఆల్మోస్ట్ ఈ 4,000, ఈ 8 lakhs, ఇది ఒక స్టాప్ లాస్ అయిపోయింది. సో సింపుల్, క్లియర్ అండి, దాంట్లో ఏం లేదు. ఓవరాల్గా ప్రాఫిట్, చాలా మంది ఏమడుగుతారు, ఇప్పుడు లాస్ట్ 1 weekలో నీ ప్రాఫిట్ ఎంత అని అడుగుతారు. 1 second అది కూడా చూపించేస్తాను. ఐ విల్ బి ఓపెన్ అండి. సి ఆల్మోస్ట్ లాస్ట్ 7 daysలో 11 lakhs అండి లాస్ట్ వీక్లో, సింపుల్. సో ఇలాంటివి ఇంకొక 3-4 accounts కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేనేమంటా అంటే, ఒక్కసారి మీకు స్కిల్ వచ్చిందని అంటే ప్రాఫిట్ అసలు మ్యాటరే కాదు. ప్రాఫిట్ లాస్ గురించి వదిలేసేయండి, జస్ట్ స్టార్ట్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్, ఫోకస్ ఆన్ లర్నింగ్, ఫోకస్ ఆన్ సైకాలజీ. ఒక్కసారి మీరు అది పర్ఫెక్ట్ అయిపోయారంటే నో వన్ హ్యాస్ ద ఎబిలిటీ టు స్టాప్ యూ అండి, అంతే. ఓకేనా, వేరే ఎవరికి ఇంకా ఎబిలిటీ లేదు, మిమ్మల్ని ఆపే క్యాపబిలిటీ ఎవరికి ఉండదు. క్లియరా, ఇదే అండి స్ట్రాటజీ. సో ఇదే సేమ్ థింగ్ నేను ఇంకా పర్ఫెక్ట్గా 6 months మీ హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ, మిస్టేక్స్ చేయకుండా, ఇబ్బంది లేకుండా నా విఐపి గ్రూప్లో యాడ్ చేసి మరి 6 months మీకు 25-30 days లైవ్ క్లాసెస్ ఉంటాయి. ప్రతిదీ ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఎవ్రీడే 2 hours లైవ్ క్లాసెస్ ఉంటుంది. వీకెండ్లో 3-4 hours సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇస్తాను. సో అది కొంచెం పే చేయాల్సి ఉంటుంది మీరు. దానికి మీకు ఓకే అనుకుంటే
ఈ 7989657552 నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను చూడండి, 7989657552 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, పిన్ చేసేసా ఆ నెంబర్ 7989657552 మెసేజ్ చేయండి. ఎందుకు బ్రో మీరు పైసలు తీసుకొని ఎందుకు క్లాసెస్ చెప్తారంటే, ఫ్రీగా చెప్తే ఎవ్వరు వినరు, వీడు ఏదో చెప్పాడు వెళ్ళాడు అంతే, ఇగ్నోర్ చేసిస్తారు. రేపటి ఇది ఫాలో అవ్వదు, కానీ ఇది మార్కెట్లో వర్క్ అవుతుంది డెఫినెట్గా. మనీ పే చేస్తే ఏంటి, ఇండియన్ మార్కెట్లో కూడా అంతే బ్రో, ఏ మార్కెట్లో అయినా అంతే. సరే నిఫ్టీలో చూపిస్తాను ఆగండి, సేమ్ థింగ్, కానీ నిఫ్టీలో మీరు లోయర్ టైం ఫ్రేమ్స్లో చేయాలి. 1 సెకండ్ కొంచెం ఒక్కసారి ఓపిక్గా ఉండండి. ఇండియన్ మార్కెట్స్ గురించి కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకసారి మీకు ఇండియన్ మార్కెట్లో ఏమవుతుందో కూడా చెప్తున్నాను. ఒక్క నిమిషం, 1 సెకండ్. ఇండియన్ మార్కెట్లో లోయర్ టైం ఫ్రేమ్లో మాత్రమే చేయండి, హై టైం ఫ్రేమ్స్లో చేయకండి. ఎందుకంటే 6 అవర్సే ట్రేడ్ అవుతుంది కదా, ఫారెక్స్ 24 అవర్స్ ఉంటుంది కాబట్టి ఏ ఇష్యూ ఉండదు. చలో ఇండియన్ మార్కెట్లో చూపిస్తారు చూడండి. ఇప్పుడు క్లియర్ డబుల్ టాప్ డబుల్ బాటమ్ కోసమే వెయిట్ చేయండి, క్లియర్గా ఉండాలి. ఇంకా అవి నేను చూడనండి, మాక్సిమం డబుల్ టాప్ డబుల్ బాటమే చూస్తాను. ఎలా వర్క్ అవుతుంది చూడండి. క్లియర్ డబుల్ టాప్ డబుల్ బాటమా, 1 సెకండ్. క్లియర్ డబుల్ బాటమ్, స్ట్రాంగ్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయిపోయింది, స్ట్రెయిట్ టార్గెట్. ఆ తర్వాత ఏంటి నెక్స్ట్ 1 మినిట్లో క్లియర్ డబుల్ టాప్ అండి. కానీ ఈ సూపర్ వర్క్ అవుతాయి. ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎప్పుడైతే స్ట్రైట్ ఫాల్ వస్తుందో మీరు ప్రాఫిట్ చేయగలుగుతారు. మార్కెట్ ఇలా సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీ ఆప్షన్స్ డీకే అయిపోతాయి. మీకు మీ టువర్డ్స్ మీ డైరెక్షన్ లో వచ్చినా కూడా మీరు లాసెస్ లో ఉంటారు. ఫారెక్స్ లో అసలు ఆప్షన్స్ అనేదే ఉండదండి, కంప్లీట్ గా స్పాట్ చార్ట్ లోనే ట్రేడ్ చేస్తారు. ఫారెక్స్ లో మీరు అసలు ఆప్షన్స్ అనేదే ఉండదు మీకు. ఓకేనా, ఇలా నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఫామ్ అవుతాయి డబుల్ టాప్ డబుల్ బాటమ్ తో. నిఫ్టీలో డైలీ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఈజీగా 20-30 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఆప్షన్ డీకే ఇష్యూ ఎక్కువ ఉంటుంది, విక్స్ అన్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది, చాలా కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇష్యూ ఉంటుంది. ఇండియన్ మార్కెట్స్ లో అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి ఒక్కొక్కరు మాట్లాడండి, క్లియర్ గా అందరు డౌట్స్ డిస్కస్ చేద్దాం. ఒప్పో అనే అతను ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారో లెట్ హిమ్ స్పీక్ నౌ. ఒకరు అడిగితే అందరు డౌట్స్ క్లియర్ అవుతాయండి మాక్సిమం. ఓకే, అందరికి కామన్ ఉంటాయి కాబట్టి 1 సెకండ్. ఓప్పో చెప్పండి సార్, మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇండియన్ మార్కెట్స్ లో అయితే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చూడాలి. ఏది నిఫ్టీలో చేస్తుంది అది ఒక్క నిమిషం, ఇంకొక 1 మినిట్ టైం ఇవ్వండి నాకు. ఐ విల్ షో యూ అనదర్ థింగ్. యా, స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. స్టాక్స్ లో చూద్దాం ఒకసారి, స్టాక్స్ లో వర్క్ అవుతా లేదా చూద్దాం. ఎనీ చార్ట్ అండి, ఎనీ స్టాక్ అండి, కొంచెం వాల్యూమ్స్ ఉన్న స్టాక్ తీసుకోండి, ఫైన్. ఓకేనా, మూమెంటం ఉన్న స్టాక్స్, వాల్యూమ్ ఉన్న స్టాక్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో చూపిస్తారు చూడండి. స్టాక్ లో అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చేయండి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి డిక్సాన్. ఇదేంటండి, ఎవరైనా చెప్పగలరా? వర్క్ అయిందా? ఓకే, డన్. ఇదేంటండి? నెక్స్ట్ డే గ్యాప్ డౌన్, టార్గెట్ డన్. ఇది కొంచెం మంచిగా ఫామ్ అవుతే బాగుండేది. ఇది డబుల్ టాపా, వర్క్ అయిందా? డబుల్ టాపా, వర్క్ అయింది కదా. డబుల్ బాటమ్, టార్గెట్ డన్. డబుల్ టాప్, టార్గెట్, డబుల్ టాప్, టార్గెట్. ఇక్కడ కైండ్ ఆఫ్ డబుల్ టాప్, ఇక్కడ ఎంట్రీ చేస్తారు మీరు. స్టాప్ లాస్ ఈ పైన ఉంటుంది. ఓవరాల్ గా ఫాల్ టైర్, కొన్నిసార్లు టైం తీసుకోవచ్చు, కొన్నిసార్లు ఇమీడియట్ గా టార్గెట్ వస్తుంది. క్లియర్ డబుల్ టాప్, టార్గెట్. 1 సెకండ్. క్లియర్ డబుల్ టాప్, టార్గెట్. ఇలాంటి చూడండి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ యూ విల్ గెట్. ఇన్ని స్టాక్స్ ఉన్నాయి మీకు. ఇన్ని స్టాక్స్ లో ఏ స్టాక్ లో అయితే 15 మినిట్స్ 5 మినిట్స్ వద్దండి, ట్రాప్ అయిపోతారు. స్టాక్స్ లో అయితే 15 మినిట్స్ అండ్ అబవ్ వెళ్ళండి. నిఫ్టీలో అయితే అసలు ట్రేడే చేయకండి. ఈవెన్ దో చేయాలి అని అనుకున్నారంటే 1 మినిట్ లో చేయండి, సింపుల్. అసలు నేను సజెస్ట్ చేయను. ఫారెక్స్ లో అయినా కూడా 15 అండ్ అబవ్ సింపుల్ అండి. డబుల్ టాప్ అంటే ఏం లేదు. ఎమ్ నేర్చుకున్నారా మీరు చిన్నప్పటి నుండి? మీకు ఒక ఎమ్ స్ట్రక్చర్ కనిపించాలి. ఈ పర్టికులర్ ప్లేస్ లో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. మీరు డబుల్ టాప్ చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. డబుల్ బాటమ్ చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఓకే, అంతే. ఇంకా ఆ కేసులో ఏంటి అని అంటే, కొన్నిసార్లు ఇలా కిందికి ఉంటే మాత్రం అసలు చేయకండి. కానీ పైకి కొన్నిసార్లు ఇలా వెళ్ళి
మళ్ళీ ఒకటే క్యాండిల్ కిందికి వచ్చి క్లోజ్ అయితే అది కూడా డబుల్ టాప్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ పైకి వెళ్ళకూడదు, స్ట్రాంగ్ ఉండాలి. నాట్ రెడ్ క్యాండిల్, ఇట్స్ ఏ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ ఈస్ డిఫరెంట్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఈస్ డిఫరెంట్. లో బ్రేక్ అవ్వగానే ట్రేడ్ తీసుకోండి, సింపుల్. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ప్లీజ్ అండి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. నేను ఈ స్ట్రాటజీ కోసం లిటరల్లీ ఒక 20 lakhs లాస్ అయ్యాను. ఎలా? ఫస్ట్ సపోర్ట్ డబుల్ టాప్ డబుల్ బాటమ్ నేర్చుకున్నాను, ఎక్కడొచ్చినా చేయడం స్టార్ట్ చేశాను, అవి వర్క్ అవ్వవు. చాలా ఈ గ్యాప్ లోనే చాలా లాస్ అయిపోయాయి. ఆ తర్వాత బాబు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర డబుల్ టాప్ డబుల్ బాటమ్ వర్క్ చేస్తే అక్యురసీ అనేది 75+ ఉంటుంది అని నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఇది నేర్చుకున్నాక ఇక్కడ కూడా స్ట్రాంగ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయిన తర్వాత దాన్ని బ్రేక్ అయినాక ట్రేడ్ చేస్తేనే ఇంకా అక్యురసీ అనేది 80% ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒక 10-15 ట్రేడ్స్ లాస్ అయ్యా, అది నాకు లాస్ అన్నట్లే. ఆ తర్వాత ఏంటి, క్లియర్ గా ప్యాటర్న్ ఉంటేనే ట్రేడ్ చేయాలి, 1:2 తీసుకోవాలి అనేది తెచ్చుకోవడానికి ఇంకొంచెం లాస్ అయ్యా. సో నేను ఇంత లాస్ అయ్యి నేను ఇంత టైం ఇన్వెస్ట్ చేసి మీకు ఫ్రీగా చెప్పానండి ఇదంతా క్లియర్ గా. నౌ ఇట్స్ యువర్ విష్. కావాలి అంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ప్రాఫిట్స్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను, ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నాను, 3-4 అకౌంట్స్ అన్ని చూపిస్తున్నాను. ఇట్స్ ఓపెన్ బుక్, హైడ్ చేయడానికి ఏం లేదు. నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఆ 20 కోట్లు 10 కోట్లు 5 కోట్లు 50 లక్షలు 30 లక్షలు లాస్ అవ్వడం ఆపేయండి. దట్స్ ఫస్ట్ రిక్వెస్ట్. డబ్బులు పక్క పెట్టేసి నేర్చుకోండి. సో ఇప్పుడు నా ఇట్స్ యువర్ టర్మ్ అండి. ఓపో చెప్పండి, అయిపోయింది కదా మీ డౌట్ క్లియర్? చెప్పండి. చేస్తున్నాను కదండి ఫ్రీగా కూడా. సింపుల్ సార్, స్ట్రాటజీ మ్యాటరే కదండి. స్ట్రాటజీ నేను క్లియర్ గా చెప్పేసా. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సైకాలజీ. టూ చేశానా? ఫోర్ చేశానా? సపోర్ట్ రెసిస్టెన్స్ అండి, క్లియర్ ప్యాటర్న్ అండి, స్ట్రాంగ్ క్యాండిల్ అండి, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అవుతే ట్రేడ్ అనేది 4 చెప్పాను కదా. యూ విల్ హ్యావ్ 80% విన్ రేషియో బ్రో ఆ 4తో. ఇంకేదో ఉందని ఎందుకు మీరు అనుకుంటున్నారు చెప్పండి? నథింగ్. వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. మీ టైము, మీ చార్ట్స్, మీ స్క్రీన్, hundreds of hours బ్యాక్ టెస్ట్ చేసుకోండి, సింపుల్. ఓకేనా? చలో చెప్పండి. ఎవరండి? పవన్ గారా? చెప్పండి. విఐపి అండి. నేను దీంట్లో డిస్క్లోజ్ చేయను బ్రో. విఐపిలో కానీ మెంటర్షిప్ లో కానీ జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను వాళ్ళకి కాల్ చేస్తాను. వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ ఏంటి, వాళ్ళు ఎంత లాస్ అయ్యారు, అయిన లాసెస్ ని వాళ్ళకి ప్రెషర్ ఉందా లేదా, లేకపోతే అవి జాయిన్ చేసుకుంటా. ప్రెషర్ ఉంది అనుకుంటే మాత్రం వన్ సెకండ్ ప్రెషర్ ఉంది అనుకుంటే మాత్రం మీరు ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ అవ్వండి, ఎంత డబ్బులైనా కట్టండి. యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్. అలాంటి వాళ్ళకు వద్దండి. మళ్ళీ అనవసరంగా మీరు నా కట్టే డబ్బులు కూడా లాస్ అయిపోతారు. ఆ ప్రెషర్స్ లో ట్రేడ్ చేయకుండా క్లియర్ గా చెప్పేస్తా. ఓకేనా? సో ఐఎమ్ వెరీ ఓపెన్ అండి. సో మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆ లాసెస్ ని, ఆ ప్రెజర్స్ ని తగ్గించుకోండి. ఒక 6 months మార్కెట్ కి టైం ఇవ్వండి. తర్వాత మీరు లాస్ అయిన ఎంత మనీ అయినా కూడా 1-2 months లో వచ్చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. నేను కూడా సేమ్ థింగ్ చేశాను, నాకు వర్క్ అయింది, నేను మీకు చెప్తున్నాను. నమ్మితే నమ్మండి, లేదంటే అయ్యో. ఒకరు మాట్లాడండి ప్లీజ్. వీ హావ్ స్టిల్ లాట్ ఆఫ్ టైం, 1.5 hours ఉంది. నేనే మీకోసం స్పెండ్ చేస్తున్నప్పుడు మీరు డౌట్స్ అడగడానికి వెయిట్ చేయాలి కదా, చేయలేరా? సింపుల్. ఎవరు మాట్లాడుతున్నారో పేరు చెప్పి మాట్లాడండి. ఇంకా వేరే వాళ్ళని ఇంటరప్ట్ అవ్వనివ్వండి. నేను పవన్. చెప్పండి పవన్. అదే బ్రో, దానికి కాల్ చేయండి, మాట్లాడతాను. లిమిటెడ్ ఉంటుంది, పెద్ద చాలా ఎక్కువ అయితే ఉండదు. వెరీ రీజనబుల్, మీరు కట్టగలిగే అంతే ఉంటుంది. అది అందరికి రివీల్ చేస్తే 6 months ఉంటుంది బ్రో. సేమ్ ఒకసారి మెంటర్షిప్ లో జాయిన్ అవుతే 25 days లైవ్ క్లాసెస్ ఉంటాయి, ప్రతిరోజు 2 గంటలు. దాంట్లో నేను మీరు ఎలా డ్రా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి 1-on-1 ఈ క్లియర్ మానిటర్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా చేస్తారు, దాంట్లో ఇష్యూ ఉండదు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవ్రీ వీకెండ్ 2 డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, 2 to 3 hours. ఆ తర్వాత నెక్స్ట్ 6 months దాకా మీరు ఓన్ గా అసలు ట్రేడే చేయాల్సిన పని లేదు. జస్ట్ నేను ఇచ్చే ట్రేడ్స్ మాత్రమే మీరు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయండి. ఒకటే మనం సేమ్ స్ట్రాటజీని రిపీటెడ్ గా 6 months నేను మీకు ఇస్తున్నాను, అవి చేస్తున్నారు. ఎండ్లో మీరు ప్రాఫిటబుల్ ఉంటారు.
అట్ ద ఎండ్ ఆఫ్ ద 6 months మీరు రియలైజ్ అవుతారు, బాబు ఒకటే స్ట్రాటజీ ఇంత డిసిప్లైన్ గా చేస్తే నేను కూడా ప్రాఫిటబుల్ ఉంటానని. ఆ 6 months లో మీరు అది క్లియర్ గా నేర్చేసుకుంటారు. 7th month నుండి మీరు ఇంకెక్కడో గోల్డ్ మైన్ ఉంది అని వెతుక్కోకుండా ఉన్న గోల్డ్ మైన్ ని క్లియర్ గా డిగ్ చేస్తూ ప్రాఫిట్ తీస్తారు. సింపుల్, క్లియర్. ఒక్క నిమిషం ఆగండి. చైతన్య చెప్పండి సార్, చైతన్య గారు చెప్పండి. దానికి మీకు ప్రాపర్ గా లీగల్ బ్రోకర్ ఇవ్వడానికే నేను లింక్ పెట్టాను, కానీ దాంతో ఏం యూస్ లేదండి. అది స్వాప్ అంటామండి, అది చార్జ్, బ్రోకర్ యొక్క చార్జ్ ఆల్మోస్ట్ చాలా తక్కువే ఉంటాయి అవి. మీరేంటి అంటే కొంచెం బఫర్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా, ఓకేనా. స్టార్ ట్రేడర్ అండి, అది చూస్తున్నాను. ఎక్స్నెస్ సూపర్ అండి, ఎక్స్నెస్ సూపర్ ఉంటుంది. అసలు జీరో స్ప్రెడ్ అకౌంట్ కూడా చేయొచ్చు, కానీ దాంట్లో రిజిస్ట్రేషన్ లేవు. ఇట్స్ అవర్ బ్యాట్. వాంటేజ్ బాగుంది. నెక్స్ట్ వన్ ఇస్ వాంటేజ్. కావాలంటే నేను వాంటేజ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఇంకా స్ట్రాటజీ ఏముంది సార్, చెప్పేసే కదా. అది యాక్చువల్గా ఐఎమ్ వర్కింగ్ అండి, ఇంకొంచెం టైం పట్టుద్ది. నేను మొత్తం ఫిల్టర్ చేసి నాకు ప్రాపర్ గా మంచి అక్యురసీ ఉందంటేనే మీకు చెప్తాను నేను. లేదంటే నా సైకాలజీకి అది సెట్ అవ్వచ్చు, కానీ మీ సైకాలజీకి సెట్ అవ్వకపోవచ్చు కదా. అందుకని అక్యురసీ బాగుంటేనే చెప్తాను నేను. ఐ వాజ్ వర్కింగ్, ఇట్ నీడ్స్ సమ్ టైమ్. ఓకే, ఎక్స్ఎం కాదు, వాంటేజ్ బాగుంది అంటున్నారు కదా, వాంటేజ్ ఓపెన్ చేసుకోండి. ఎక్స్ఎం నేను చేయను, వాంటేజ్ స్ప్రెడ్ తక్కువ ఉన్నాయంటే ఇంకొక అడ్వాంటేజ్ చెప్తా. అదే స్టార్ ట్రేడర్ అని కూడా ఒక అకౌంట్, ఒక బ్రోకర్ ఉంటుందండి. నేను రీసెంట్ గా టెస్ట్ చేయడం స్టార్ట్ చేసా, నాకు మంచిగా ఉంది అని అనిపిస్తే మాత్రం అది నేను సజెస్ట్ చేస్తాను. చూస్తాను. అవునా బ్రో? హూస్ దట్? వాంటేజ్ బెస్ట్ అంటారా అయితే? చలో, సో నేను అక్కడ ఎక్స్ఎం కూడా డిలీట్ చేసేసి వాంటేజ్ పెడతాను నేను. సరే, ఎవరి ఇష్టం బాగుంది బ్రో, ఏదర్ వాంటేజ్ ఏదర్ ఎక్స్ఎం, ఏదైనా యూజ్ చేయండి. ఇంకొకటి, వన్ సెకండ్. సో యాక్చువల్గా మీరు ఏం అడిగారు? 1 సెకండ్. 1000 రూపాయలు 1 సెకండ్ మ్యామ్, 1000 2000 యాడ్ చేసుకొని ఎలా చేయాలని అన్నారు కదా. సో మినిమం దాంట్లో 10,000 ఇస్తున్నాడు డిపాజిట్. మీరు అప్పుడు ఏం చేయండి, 10,000 యాడ్ చేసేసిన తర్వాత యాడ్ అయిపోతా. మళ్ళీ మీకు 5,000 కావాలంటే 5,000, 6,000 కావాలంటే 6,000 బ్యాక్ మీ అకౌంట్ లో విత్డ్రాల్ పెట్టేసుకోండి. దాంట్లో 3,000 4,000 ఉంటుంది, వాటితో ట్రేడ్ చేసుకోండి. సింపుల్ లాజిక్. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇందాక ఏదో అడిగారు, చెప్పండి. ఒక్కరు మాట్లాడండి. ఎవరండి? అఖిల్ చెప్పండి. అఖిల్ 1 సెకండ్, నేను ఎక్స్ఎస్ యూజ్ చేస్తాను. అఖిల్ చెప్పండి. అవుతుంది, మొబైల్ అయినా చేయొచ్చు. అది యాపే ఉందండి, సపరేట్ గా యాపే ఉంది. వాంటేజ్ కి, ఎక్స్ఎం కి అని యాపే ఉన్నాయి. చెప్పండి, ఇంకా వేరే ఎవరైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. వన్ ప్లీజ్ ఒక పేజ్ చెప్పి మాట్లాడండి. మురళి చెప్పండి. ఓకే, సో దాని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్, 30 minutes టైం ఫ్రేమ్ లో మనం డబుల్ బాటమ్స్ ఐడెంటిఫై చేయాలి. ఏ టైం ఫ్రేమ్ లో ప్యాటర్న్ క్లియర్ గా ఉంటే ఆ ప్యాటర్న్ లో ఆ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అది 15 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 1 hour అవ్వచ్చు. నేమ్ చెప్పండి, నేను వేరే వాళ్ళని ఆపేస్తాను, మీరు మాట్లాడచ్చు. సారీ, చెప్పండి. అందరూ మాట్లాడితే ఎవరికి ఆన్సర్ దొరకదండి, ఒక్కరు మాట్లాడితే అందరికీ ఆన్సర్ దొరుకుతుంది. చెప్పండి. రియల్మీ చెప్పండి. నేర్చుకున్న చూస్తున్నప్పుడు మళ్ళీ విఐపి ఛానల్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే మెంటర్షిప్ కోసం ఆలోచించండి. నేర్చుకునే వాళ్ళు విఐపిలో జాయిన్ అయినా కూడా మీ పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్,
అవన్నీ డిసిప్లైన్డ్గా ఫాలో అవ్వలేరు కాబట్టి మళ్ళీ లాస్ అవుతారు. నేను 8 ట్రేడ్స్ కరెక్ట్ ఇచ్చినా కూడా నెక్స్ట్ 2 ట్రేడ్స్లో మీరు మొత్తం లాస్ అయిపోతారు. దాంట్లో ఏ ఇష్యూ లేదు. దాని బదులు అయితే నేర్చుకోండి, లేదంటే మెంటర్షిప్ మీరు ఓన్గా నేర్చుకోవడం ఇబ్బంది అవుతుంది అంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సింపుల్. మహేష్ చెప్పండి. మహేష్ చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది బ్రో. మీ రిస్క్ క్యాపబిలిటీ, మీ స్ట్రాటజీలో ఉన్న అక్యురసీని బట్టి మీరే డిసైడ్ అవ్వండి సార్. అది అదే అండి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి. ఒక 4-5 రోజులు ఏ లీవరేజ్ యూస్ చేస్తే నేను బాగున్నాను, నా సైకాలజీ బాగుంది, నా సైకాలజీ దెబ్బతినట్లేదు ట్రేడ్లో ఉన్నప్పుడు అని మీకు మీరు ఓన్గా కొంచెం టైం ఇచ్చుకొని సెట్ చేసుకున్న తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు మీ ఫ్యామిలీ కండిషన్ తెలియదు, మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉందో తెలియదు, ఆ 3 lakhs కాకుండా ఇంకా మీ దగ్గర ఎంత ఉందో నాకు తెలియదు, ఈ 3 lakhs పోయినా కూడా మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, మీ రిస్క్ అపటైట్ ఏంటో నాకు తెలియదు, మీ సైకాలజీ ఏంటో నాకు తెలియదు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలియదు. నేను ఎలా చెప్తాను చెప్పండి? ఐఫోన్ 13 1 సెకండ్ చెప్పండి. డెమో ఎక్స్ఎం లో వాంటేజ్ లో డెమో వచ్చేస్తుంది బ్రో. డెమో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అక్కడే మీకు కనిపిస్తుంది. పేపర్ ట్రేడింగ్ డెమో చూసి దట్ ఇస్ ద బెస్ట్ బ్రో, దట్ ఈస్ ద బెస్ట్. నేర్చుకున్న దాకా అది చేసేయండి. హూస్ నెక్స్ట్? ప్రశాంత్ చెప్పండి. మార్నింగ్స్ మన స్ట్రాటజీలో అయితే మార్నింగ్ 6 నుంచి నైట్ 11 దాకా ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ప్యాటర్న్ ఎప్పుడు ఫామ్ అయితే అప్పుడు. నేనైతే ప్యాటర్న్ వచ్చిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాను. సుష్మంత్ చెప్పండి. సుష్మంత్ చెప్పండి. సుష్మంత్ చెప్పండి ఇప్పుడు. మంత్లీ 15 నుంచి 15 నుంచి 20 వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ మంత్ ఫిబ్రవరిలో అయితే 15 ఇచ్చాము, జనవరిలో అయితే 18 ఉండే, ఇంకా నెక్స్ట్ మార్చ్ లో ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. 15 అయితే మినిమం 80% అక్యురసీ అయితే మినిమం. గిరిబాబు చెప్పండి. సేమ్ అండి, 15 minutes అండ్ అబౌవ్. ఏ టైం ఫ్రేమ్ మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ 4 మంత్లీ, వీక్లీ, డైలీ 4 hours లో డ్రా చేయండి. ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఏమో 15 minutes, 30 minutes, 1 hour లో ఎందులో డబుల్ టాప్ డబుల్ బాటమ్ క్లియర్ ఉంటే అందులో చేయండి. వన్ సెకండ్ సారీ అనిల్ చెప్పండి. నా తర్వాత 2 questions అండి. యూజువల్ గా అంటారు స్ట్రాటజీస్ ఇట్ విల్ వర్క్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అందరూ నేర్చుకున్నాం అంటే ఈ స్ట్రాటజీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే యూజువల్ గా అంటారు కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తాడండి. మీ నేమ్ ఏంటి? గుడ్ పాయింట్. ఒక్క నిమిషం, అందరు ఒక 5 minutes మళ్ళీ టైం ఇవ్వండి నాకు. అది నేను మీకు లాజికల్ గా సైంటిఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? 1 second ప్లీజ్. చలో. సో ఇందాక మీకు బీటీసీ ఓకే, బీటీసీ విల్ గో. 1 second సార్ నేను చెప్తాను. సో ఇప్పుడు బీటీసీ స్టోరీ ఏంటి అంటే అండి, యాక్చువల్గా బీటీసీ ఏంటి అని అంటే క్లియర్గా అందరు వినండి. అతను గుడ్ క్వశ్చన్ అడిగారు, ఈ స్ట్రాటజీ ఎన్ని రోజులు వర్క్ అవుతుందని అడిగారు. సో ఇప్పుడు ఇది ప్రీవియస్గా స్ట్రాంగ్ సెల్లింగ్ కదా, ఇదండి ఇది. సో దాన్ని బ్రేక్ అయిపోయింది, పైకి వెళ్ళింది. సో బీటీసీ ఆల్మోస్ట్ 1,26,000 నుండి స్ట్రైట్ గా పడడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అవుతుందో, రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో, ఒక సపోర్ట్ లాగా అవుతుంది కదా. ఇప్పుడు వచ్చి ఇక్కడ రియాక్ట్ అయింది కదా. ఒకసారి బీటీసీలో చూడండి ఎంత పెద్ద మూవ్ వచ్చిందో, డబుల్ బాటమ్ ఫామ్ అయింది కదా. మంత్లీలో ప్రాపర్ సపోర్ట్ అండి, ఓకేనా? మంత్లీలో ప్రాపర్ సపోర్ట్ పైన 30 minutes లో క్లియర్ డబుల్ బాటమ్, స్ట్రైట్ 1:5 టార్గెట్. మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ ఏదో ఒక టైం ఫ్రేమ్లో మీకు ఎంట్రీ దొరికినట్లయితే మళ్ళీ అక్కడి నుంచే రియాక్ట్ అయింది కదా.
ఇలా ఎందుకు అవుద్ది బ్రో అని అంటే ఒకసారి మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఎవ్రీవన్ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు, మంచి డౌట్ అడిగారు. అవి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఇప్పుడు ఏంటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్. ఓకే, ఎక్కడైనా పర్లేదు. ఈ పర్టికులర్ ప్లేస్ తీసుకుందామండి మనం. ఈ పర్టికులర్ ప్లేస్ తీసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ నుండి ప్రీవియస్గా స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చిందా? ఇదంతా సెల్లింగ్ ఏరియానా? ఓకే, సో ఇదంతా ఇక్కడ నుండి సెల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ గారు అంటే క్వశ్చన్ అడిగి అనిల్ గారు ఏం చేశారు, ఈ పర్టికులర్ ప్లేస్ లో సెల్ చేశారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్లేస్ లో బై చేశారు. ఓకేనా అనిల్ గారు, ఓకేనా అండి? సో మీరు ఇక్కడ బై చేశారు అనుకుందాం. వాట్ ఎవర్ ద రీజన్ మైట్, మీ స్ట్రాటజీ ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ బై చేశారు. సో ఇక్కడ బై చేసి ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేశారు అనుకుందాం. ఇక్కడ నుండి స్ట్రైట్ మూవ్ వచ్చింది బీటీసీలో, రైట్? స్ట్రైట్ మూవ్ వచ్చింది. కానీ ఆల్రెడీ మీకు ఈ ప్లేస్ లో 4 అవర్స్ లో ప్రీవియస్ గా స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చిందని అర్థమైపోయింది. సో ఇక్కడ నుండి ఇక్కడ దాకా మీకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. 1:3, 1:4 ప్రాఫిట్ లో ఉన్నారు. ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇక్కడ మీ ప్రాఫిట్స్ ని రిస్క్ చేసి మీరు హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారా అనిల్ గారు? ఒకసారి చెప్పండి, మీ మైండ్ సెట్ ఏముంటది? యాక్చువల్లీ ఎగ్జిట్ చేస్తారు. సో 90% ఆఫ్ ద మేజర్ ప్లేయర్స్ చూసేది ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ అండి, వేరే ఏది చూడరు. చూడండి ఇక్కడ నుంచి ప్రాపర్ గా ఫాలో వచ్చిందా, ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ దాకా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇక్కడ దాకా ప్రాఫిట్ వచ్చింది నాకు ఇక్కడ బై చేస్తే, బాబు ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళతో నేను ఫైట్ చేయడం ఎందుకు, నాకు వచ్చిన ప్రాఫిట్ ని నేను తీసుకొని క్లోజ్ చేసిస్తాను అంటారు. అంటే ఇక్కడ నుంచి బై చేసిన వాళ్ళందరూ ఇక్కడ క్లోజ్ చేసిరంటే ఆటోమేటిక్ గా సెల్ చేస్తున్నట్లే కదా. సో ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయిన వాళ్ళు, ఇది ఆల్రెడీ ప్రీవియస్ టైంలో షూస్ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను ఫ్రెష్ సెల్లింగ్ కోసం ఆపర్చునిటీ కోసం యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ సెల్ చేయడం స్టార్ట్ చేశారు, కొత్త వాళ్ళందరూ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది కిందికే వస్తుంది కదా ఆటోమేటిక్ గా, అది అయిపోయింది. మళ్ళీ సంవేర్ అరౌండ్ ఇక్కడ నుండి ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ ఏంటి, ఇక్కడికి వెళ్ళగానే బాబు 2 సార్లు హ్యూజ్ గా రియాక్ట్ అయింది. థర్డ్ టైం కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. కొత్త వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రీవియస్ గా సెల్లింగ్ ఉంది కాబట్టి సెల్ చేయడానికి ట్రై చేస్తారు. సింపుల్. మళ్ళీ ఇక్కడ చూడండి, 1 సెకండ్, మళ్ళీ ఇక్కడ చూడండి సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఇక్కడ నుంచి హ్యూజ్ బయింగ్ ఉంది. ఇక్కడ చాలా మంది బయర్స్ కూర్చొని ఉంటారు, ఇక్కడికి ఆల్రెడీ పైన సెల్ చేసిన వాళ్ళందరూ కూడా క్లోజ్ చేస్తారు, అంటే బై చేసేస్తారు. సో ఆల్వేస్ ఇంకా మీరు 100 సంవత్సరాలకైనా వెళ్ళండి, ట్రేడింగ్ చేసేది మనుషులే, హ్యూమన్స్. సో హ్యూమన్ బ్రెయిన్స్ లో భయము, ఎమోషన్, గ్రీడినెస్ అనేది ఉంటుంది. హ్యూమన్ బ్రెయిన్ లో రిస్క్ అపటైట్ చేయొద్దు అనేది ఉంటుంది. కాబట్టి అది ఉన్నన్ని రోజులు ఈవెన్ ఏఐని తయారు చేసింది కూడా హ్యూమనే కానీ, మనం హ్యూమన్ ఏం నేర్పిస్తే అదేగా ఏఐ నేర్చుకుంటుంది. ఏఐ ట్రేడ్ చేసేది కూడా ప్రాఫిట్స్ కోసమే కదా. అది కూడా ఏం చేస్తుంది, సపోర్ట్స్ దగ్గర రాగానే కొత్తగా బై చేస్తుంది, రెసిస్టెన్స్ దగ్గర రాగానే ఎగ్జిట్ చేసి మళ్ళీ కొత్తగా సెల్ చేస్తుంది. సో ఇంకా 100 సంవత్సరాలు ఏమైనా కూడా ఈ స్ట్రాటజీ అనేది 100% వర్క్ అవుతుంది, దాంట్లో నో డౌట్. లాస్ట్ 30 years గా ఇదే వర్క్ అవుతుంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ 30 కాదు 100 years అయినా ఇదే వర్కౌట్ అవుతుంది. ఓకేనా, క్లియర్? సపోజ్ నేను ప్యాటర్న్ చూసినప్పుడు ఆల్రెడీ డబుల్ టాప్ అయింది, ఈవెన్ థర్డ్ టాప్ కూడా నేను సేమ్ అదే ఫాలో అవ్వచ్చా? అవచ్చండి. ఫస్ట్ మనం లెగ్ ఒకటి అనుకున్నాం కదా, ఎం స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా. ఈ లెగ్ ఫిల్ అవ్వక ముందు ఆ డబుల్ టాప్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా ట్రిపుల్ టాప్ వచ్చింది అనుకోండి, అది కూడా చేసేసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ అండి, మనీ డిపాజిట్ చేయడానికి ఫైనాన్స్ ఇంకా అది మీ ఇష్టం అండి, అది ఎలా అయినా చేసుకోండి. వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్. మీకు ఏది బెస్టో మీరున్న సిచ్యువేషన్స్ లో, మీరున్న ప్లేసెస్ లో అది యూజ్ చేయండి. ఓకేనా? Who's that? వీక్లీలో ఉంటే వీక్లీలో కన్సిడర్ చేసుకున్నాము, కొన్నిసార్లు వీక్లీలో లేదు, అది సపోర్ట్ కదా. అర్థమైందా? ఒక్క నిమిషం. మంత్లీలో డ్రా చేసిందేమో ఇది బ్రో, ఓకేనా? సపోర్ట్ 4 hours లో డ్రా చేసి మీకు చెప్పిందేమో నేను ఇక్కడ, ఓకేనా? అంటే ఈ ప్లేస్ మొత్తం ఇక ట్రేడ్ చేయరా, ఇక్కడికి వచ్చినప్పుడే ట్రేడ్ చేస్తారా? అలా అంటే మీరు సంవత్సరానికి ఒక ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది.
ఇక్కడ కూడా 4 hours లో స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపించింది కదా. 4 hours లో స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపించినప్పుడు ఒకసారి మీకు ఆ ప్లేస్ లో ఏమైందో చూపిస్తాను అండి. అందుకనే బ్రో ఇవన్నీ ఇంకా మీకు క్లియర్ గా తెలియాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. యూ నీడ్ జస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫామ్ అయింది సార్? నేను ఏదో ర్యాండమ్ గా చెప్పాను. డబుల్ టాప్ ఫామ్ అయిందా? కానీ ఇక్కడ ఎక్కడ ఈ రెసిస్టెన్స్ కి టచ్ అవ్వలేదు చూడండి. ఫామ్ అయింది, హాల్డ్ అయింది, అందరినీ ట్రాప్ చేసింది. ఎప్పుడైనా మన రెసిస్టెన్స్ కి టచ్ అయిన తర్వాత స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చి క్లియర్ గా టార్గెట్ ఇచ్చింది. అయిపోయిందా? మళ్ళా ఇక్కడ రెసిస్టెన్స్ కి టచ్ అయిందా, సారీ సపోర్ట్ కి టచ్ అయిందా, డబుల్ బాటమ్ ఫామ్ చేసి మళ్ళీ రెసిస్టెన్స్ సపోర్ట్ కి టచ్ అయి నాకే పైకి వెళ్ళడం స్టార్ట్ అయిందా. సో మళ్ళీ ఏంటి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది, క్లియర్ డబుల్ టాప్ ఫామ్ చేసిందా, మళ్ళీ ఫాల్ అయింది కదా. మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర డబుల్ టాప్ ఫామ్ చేసింది, మళ్ళీ ఫాల్ అయింది కదా. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ అంటే కాన్ సే ఎవ్రీథింగ్ రైట్. మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి ఓపికతో, మీకు ఎన్ని మంత్స్ అయినా చెప్తాను. సారీ లేదండి, లేదు ఎక్స్ఎం లో ఆప్షన్ లేదు, ఓన్లీ ఎక్స్ఎస్ లోనే ఆప్షన్ ఉంది. అట్లేం ఉండదు, కొంచెం బఫర్ పెట్టుకోండి. మీ చేతిలోనే ఉంది కదా, బఫర్ పెట్టుకోండి, ప్రాబ్లం ఏమి. మీరు ఎక్కడైతే స్టాప్ లాస్ అనుకుంటున్నారో దానికంటే కొంచెం ఎక్కువ స్వాప్ కి బఫర్ పెట్టుకోండి. ఓకే బ్రో ఐఎమ్ వెరీ సారీ. మీకు దీనికి క్లియర్ ఆన్సర్స్ కావాలంటే యూట్యూబ్ లో లైవ్ జాయిన్ అవ్వండి, అక్కడ క్లియర్ గా చెప్తున్నాను. ప్రతిరోజు వస్తా కాబట్టి 7:30 to 8:30 లో క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, అది మళ్ళీ పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. ఫైన్. హూ ఇస్ దట్? చెప్పండి చెప్పండి. ఎందుకు? నాకు 80% అక్యురసీ ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ 5%. మీకు 50% ఉంది అనుకోండి, జస్ట్ రిస్క్ 2%. మీకు 30% విన్ రేషియో ఉంది అనుకోండి, అసలు ట్రేడే చేయకండి. సో బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ రివార్డ్ యూ క్యాన్ చూస్ ద 90% ఉన్న వాళ్ళు 10% పర్ ట్రేడ్ చేస్తారు. నాకు 80 ఉంది కాబట్టి నేను 5% పర్ ట్రేడ్ చేస్తున్నాను అండి రిస్క్. ఓకేనా? రేపటి నుండి స్టార్ట్ అవుతాయండి మెంటర్షిప్ క్లాసెస్. అడుగుతున్నారు రవికుమార్, చెప్పండి. స్టాక్ తీసుకున్నాను సిల్వర్ లైన్ టెక్నాలజీ, అది కొన్ని 2000 స్టాక్స్ తీసుకున్నాను. బట్ అది సేల్ అంటే నేను తీసుకున్నాక అది సేల్ అవ్వట్లేదు. అది ఎందుకని ట్రాప్ అయిపోయారు మీరు. లోయర్ సర్కిట్స్ కొడుతుంది కదా సిల్వర్ లైన్ టెక్నాలజీ. అదే అండి, లోయర్ సర్కిట్స్ కొడుతుంది, మీరు ట్రాప్ అయిపోయారు. పెద్ద డైలీ 1 రూపీ పెరుగుతుందని కాస్ట్ తో నేను అలా తీసుకున్నాను. సింపుల్. డైలీ పెరుగుతుంది, మీరు కింద కొనుంటే బాగుండేది, మొత్తం పెరిగిపోయాక కొన్నారు. అదంతా ఇప్పుడు మీ ఆ బయర్స్ కి లిక్విడిటీ ఇచ్చారు మీరు బయర్స్ కి లిక్విడిటీ ఇచ్చారండి. ఇంకా మీరు డైలీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆర్డర్ పెట్టాలి. ఏదో ఒక రోజు మీ టైం బాగుంటే క్లోజ్ అవుతుంది, లేదంటే ఇంకా మొత్తం కిందకి పోయేదాకా కూడా అలానే అవదండి. ఆ సెల్ మీరు బై చేయాలి అంటే ఒక సెల్లర్ కావాలి. అందులో సెల్లర్స్ ఎవరు ఉన్నారో లేదో తెలియదు. అసలు లోయర్ స్టాక్స్ పైన ట్రేడ్ చేయకండి. మా మిడ్ అండ్ యా ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో చాలా మంది మెంటర్షిప్ చేస్తున్నారు కదా, వాళ్ళు స్టాండ్ చేసిన ఎట్లాగే బయట పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఒక 6 months 1 year కి స్టాండ్ చేసి అసలు వర్కౌట్ అవ్వట్లేదు. మీరు తోకని అట్లా చెప్పేస్తున్నారు కదా, మరి ఎట్లా బ్రో? 1 second ప్లీజ్, 1 second. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మార్కెట్ లో ఒక్క సింగిల్ రోజు 5,000 లక్షల కోట్లు ట్రేడ్ అవుతుంది. $5 trillion ట్రేడ్ అవుతుంది. మీ దగ్గర నా దగ్గర ఎంత ఉంది? 1,00,000, 1,00,00,000, 10 కోట్లు, అంతేనా? మరి మనం ఎన్ని డబ్బులు పెట్టాలి మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేయాలని అంటే? 1,000 కోట్లు పెట్టాలి బ్రో మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేయాలని అంటే.
ఎవరితో ఇంపాసిబుల్. ఇండియన్ మార్కెట్ లో ఈజీ, అందుకనే ట్రాప్ అయిపోతున్నాం. ఫారెక్స్ లో అది ఇంపాసిబుల్ బ్రో. ఇప్పుడు డబల్ బాటం కాకుండా ఇప్పుడు మన మెంటర్షిప్ తీసుకుంటే వేరే దాని స్టార్ట్ చేసింటే నేర్పిస్తారా? చేస్తాను, చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. సారీ 15 minutes and above. నిఫ్టీని వదిలేయండి బాస్ ప్లీజ్. యూ కాంట్ మేక్ ఎనీథింగ్ ఎనీ షిట్ దేర్. సారీ డైలీ ఉంటుందండి, 2 hours ఉంటుంది. ఓన్లీ వన్ టైం, ఏదైనా మార్నింగ్ 9 to 11 or ఈవినింగ్ 9 to 11 లో 2 hours ఉంటుంది. ఎనీ 2 hours యూ క్యాన్ చూస్. హలో అండి. హలో అండి, నేను చూస్తున్నాను అంటే మెంటర్షిప్ అనేది ఎలా అంటే అది కూడా చేయాలి కదండి. దానికి మీకు నెంబర్ ఇచ్చా కదా, నెంబర్కి కాల్ చేయండి. మెసేజ్ చేయండి, డోంట్ కాల్, మెసేజ్ చేయండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. యా మహేష్ చెప్పండి. అది నిఫ్టీలో ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో బడా బాబులు ఉన్నారా, వాళ్ళు మూవ్ చేస్తున్నారు బ్రో. అది ఈ ఫారెక్స్ లాగా అంత లిక్విడిటీ అన్ని 100 కోట్లు ఉండవు. ఒకరిద్దరు తెలుసుకున్నారంటే దే విల్ క్రియేట్ వాట్ ఎవర్ ద మూవ్ దే వాంట్. అలాంటి టైంలో మనం ఎంత కష్టపడి స్ట్రాటజీ బిల్డ్ చేసినా కూడా ప్రాఫిటబుల్ అవ్వలేము కదా. దే ఆర్ ట్రాపింగ్ అస్, అంతే సింపుల్. 1000 కోట్లు ఉన్నోడితో మనం ఎంత, మన దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా వెళ్ళి కోర్టులోకి వెళ్ళి ఫైట్ చేస్తామంటే మనం గెలవం బ్రో, దట్స్ ఫర్ షూర్. సో ఇక్కడ కూడా అంతే. ఇంకా సో ఫారెక్స్లో ఎక్కువ లిక్విడిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవడు ఏం చేయలేడు కాబట్టి మంచిగా మీరు హ్యాపీగా బిల్డ్ చేసుకోవచ్చు స్ట్రాటజీస్ని. యూ క్యాన్ మేక్ లాట్ ఆఫ్ థింగ్. వస్తుందండి, విల్ గెట్ ద రిప్లై బై ద ఈవినింగ్, నో ప్రాబ్లం. చెప్పండి ఎవరు. యా చెప్పండి. అసలు అవసరం లేదు కదా, మన స్ట్రాటజీతో ఏ దాంట్లో అయినా ట్రేడ్ చేసుకోవచ్చు. అట్లా ఏముండదు బ్రో. ఒకసారి నేను మీకు ఇప్పుడు గోల్డ్ చూపిస్తాను చూడండి, షాక్ అయిపోతారు. సిల్వర్ చూపిస్తాను చూడండి, షాక్ అయిపోతారు. 1 సెకండ్. గోల్డ్ కదా, గోల్డ్ గురించి అన్నారు కదా. హైయర్ టైం ఫ్రేమ్స్ లో వర్క్ చేయండి, కానీ లోయర్ టైం ఫ్రేమ్స్ లో కాదు. ఇక్కడ గోల్డ్ ఉందా, ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ డ్రా చేశా కదా 15 minutes లో, సారీ సపోర్ట్. సెకండ్. ప్రాపర్ సెల్లింగ్ కదండి ప్రీవియస్ గా. ఇక్కడ నుండి ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది కదా, చూద్దాం ఇక్కడ ఏం ఫామ్ అయింది. ఇక్కడ ఏం కనిపిస్తుందండి మీకు, స్ట్రాంగ్ క్యాండిల్ కనిపిస్తుందా? ఇంకెందుకు సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది, అన్ని పేర్లోకి ఇదే కదా మనం చేయాల్సింది. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసిందా, దట్స్ ఇట్, డన్, ఫైన్, అయిపోయింది. ఇక్కడ మళ్ళీ డబుల్ టాప్ ఫామ్ అయిందా, టార్గెట్ వచ్చేసిందా. 5 minutesలోకి వెళ్తే ఇక్కడ కూడా డబుల్ టాప్ ఉంటుంది. ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ డబుల్ టాప్ ఉందా, వర్క్ అయిందా. ఇంకెందుకండి ఈ పేరు ఆ పేరు అనేది ఏం లేదు సార్. ఇట్స్ కైండ్ ఆఫ్ వాట్ స్ట్రాటజీ యూఆర్ వర్కింగ్ అని. మళ్ళీ నెక్స్ట్ అది బ్రేక్ అయిపోయిన తర్వాత 1 సెకండ్, నెక్స్ట్ అది బ్రేక్ అయిపోయిందా, మళ్ళీ కిందికి వచ్చి అక్కడే సపోర్ట్ తీసుకుంది కదా, వెంట అలా. యా మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఉండాలి. జస్ట్ బ్రేక్ అవ్వగానే ట్రేడ్ కొట్టేయడం. అది 1 day లో చెప్తే వచ్చేది కాదు. దానికి మీరు డెఫినెట్ గా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి. ఐ విల్ బి విత్ యూ ఫర్ 6 months. డెఫినెట్లీ విల్ బికమ్ ప్రాఫిటబుల్. నేను చెప్పింది చేస్తే. ఆకాశ్ చెప్పండి. అంతే బ్రో, మీ క్లాస్ ఉన్నప్పుడు ట్రేడ్ రన్ అవుతుంటే ట్రేడ్స్ చూపిస్తా, ట్రేడ్ కావాల్సి కొత్తగా తీసుకోవాలనుకుంటే కొత్తగా తీసుకుంటాను. ఎట్లా పాసిబిలిటీ ఉంటే అట్లా అవుతూనే ఉంటుంది. విల్ గెట్ ఫుల్ సపోర్ట్ బ్రో, డోంట్ వరీ అబౌట్ దట్. నేను ఫ్రీగానే ఇంత చెప్తున్నా అంటే అక్కడ ఇంకెంత చెప్తా, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నో ప్రాబ్లం.
చెప్పండి. వాట్సాప్ నెంబర్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ 7989657552 అండి. 7989657552. ఓకే చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మెంటర్షిప్ లో నాకు ధైర్యం ఎట్లా చేసేస్తారా అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ స్టాక్ కావాలంటే మీరు చేసినప్పుడు నాకు అలా ఇస్తారు కానీ చూపించా కదా బ్రో అది కూడా మీకు. అదే ఓకే మీకు చెరువు గమనించి డబ్బులు అంటే ఇప్పుడు నేను మీకు పైసలు కడుతున్నావా అంటే మీరు మాకు అంటే రోజు నుంచి 1 or 2 ఎడిట్ చేసి ఇస్తాను బ్రో. రోజు ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేయకండి. మంత్లీ 15 నుంచి 20 వస్తాయి అంతే. హై ప్రాబుల్ వస్తాయి. 80% అక్యురసీ ఉంటుంది. ఇలా ఇస్తా బ్రో. ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ టార్గెట్. అదే అదే ఇప్పుడు అది ఒకే మంత్లీ 15 డేస్ చెప్తారు మ్యాక్స్ 15 to 20. ఓకే అది 1 సెకండ్ ఒకరు మాట్లాడుతున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ అదే అది క్యాపిటల్ ఎంత మరి ఇప్పుడు నేను నీకు మెంటర్షిప్ కట్టాక అది అప్లికబుల్ క్యాపిటల్ మీ దాన కోడ్ ఉంటే కోడ్ తెచ్చుకోండి సార్. మీ దాన 10,000 ఉంటే 10,000 తెచ్చుకోండి. అంటే అందరికీ ఒక అంటే ఒక ఇమాజిన్ ఒక ఫిగర్ చెప్పొచ్చు కదా అందుకే అంటే 10,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ప్రాబ్లం ఓకే మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత మినిమం 10,000, మాక్సిమం 1000 కోట్లు. మీరే సంపాదించుకోవచ్చు లేదు, ప్రాబ్లం లేదు. అంతే అండి. మాక్సిమం అని ఏముండదు. మీ రిస్క్ అపటైట్, మీ సైకాలజీ, మీ కైండ్ ఆఫ్ వాట్స్ యువర్ ఇమాజినేషన్స్, వాట్స్ యువర్ డ్రీమ్స్, వాట్స్ యువర్ క్యాపబిలిటీ, వాట్స్ యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, థింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్. ఎవ్రీ డే లైవ్ క్లాసెస్ ఉంటుందండి. 2 hours ఉంటుంది. ఎయిదర్ మార్నింగ్ 9 AM to 11 AM అయినా ఉంటుంది. ఈవినింగ్ 9 PM to 11 PM అయినా ఉంటుంది. ఇట్స్ లైవ్ అండి. ఐ విల్ బి ప్రెసెంట్ విత్ యూ, ఐ విల్ బి టాకింగ్ విత్ యూ, ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ యూ. సిక్స్ మంత్స్ ఒకసారి ఉంటుంది. లైక్ 6 months ఉంటుంది. ఒకసారి పే చేస్తే 6 months మొత్తం. ఇంకా అంతే అనుకోండి. మళ్ళీ గుర్తుంది. 25,000 పే చేయండి. స్టూడెంట్స్ కదా బ్రో, ఇంకా మీకే చాలా కెరియర్ ఉంది. మీరే తప్పులు చేయరు. ఈ టైంలో లాస్ట్ అవ్వరు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ యూ ఆర్ గుడ్ టైం. మీరు 30,000 పే చేసిన తప్పు లేదు. Patience, he will review our charts and everything. He will correct like a teacher. ఎవరండి మాట్లాడుతున్నారు? Santosh. సార్ మీరు మెంటర్షిప్ లో ఉన్నారా ఆల్రెడీ? Yes, bro. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అంత సినిమానే లేదండి. ఎవ్రీవన్ నీడ్స్ ఫ్రీ స్టఫ్ అండి. 5-6 members కూడా చక్కగా జాయిన్ అవ్వరు. నో సింపుల్. యా మాట్లాడతారు కదా స్టూడెంట్స్ అని 250 members లైవ్ లో జాయిన్ అయినా కానీ సార్ అందులో నుంచి నాకు తెలిసి 5 to 10 members ని కూడా తీసుకోకపోవచ్చు. అది ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవుతాము 25K కదా, నేను 30K అయినా 30 రెడీగా జాయిన్ అయిపోతానన్నా, ఈవెన్ 1 lakh పెడతానన్నా సార్ అందరినీ తీసుకోరు. అందుకే సార్ బ్రో నేను లైవ్ లో రివీల్ చేయట్లేదు. మీకు కాల్ వస్తుంది, మాట్లాడతాము. మీ కండిషన్స్ తెచ్చుకున్నాక ఓకే అనుకుంటేనే వీళ్ళు మీరు అంటున్న సైకాలజీ, ఆ స్ట్రాటజీ అన్నీ ఉన్నాయి చూసారా, సార్తో మాట్లాడిన తర్వాత నేను స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, పెద్ద బిజినెస్ మైండెడ్ అయినా మిమ్మల్ని సార్ తీసుకుంటారా లేదా అనేది ఫైనలైజ్ అయిన తర్వాతే నేను వెళ్ళిన టాపిక్. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ అరుణ గారు, ప్రభావతి గారా అండి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లాసెస్ లో లేకుంటే జీరో నాలెడ్జ్ ఉంటే బెస్ట్ అండి. ఇంకా ఫ్రమ్ స్క్రాచ్ టు ఐ విల్ టీచ్, నో ప్రాబ్లం. ఎనీ మోర్ డౌట్స్ సార్? చెప్పండి.
1:2 ఇస్ మినిమం అండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ క్యాపబిలిటీ. వస్తుంది 1:4, 5 కూడా వస్తుంది. ఓకే ఓకే. నేనైతే ఎప్పుడు 1:2 కంటే ఎక్కువ రిస్క్ వచ్చింది తీసుకుంటా అండి. నేను మళ్ళీ మార్కెట్కి వదిలేను, మళ్ళీ మీ ఇష్టం ఏదైనా చేసుకోండి చెప్పి. ఓకే ఓకే. మైక్రో హలో అండి. ఈ ప్రోడక్ట్స్ ని ఇండియాలో లీగల్ చేస్తున్నారు. ప్రే టు ద గాడ్ ఫర్ దట్. చాలా మంది లైఫ్ బాగుపడుతుంది అండి ఫారెక్స్ ఇండియాలో లీగల్ చేస్తే. లీగల్ చేసినా అది లీగల్ కాకపోయినా కానీ ఫారెక్స్ లో 70% ఆఫ్ ఇండియన్ మెంబర్స్ సింపుల్, ఇట్స్ వెరీ ఈజీ బ్రో. మనం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళడం ఇట్స్ నాట్ ఏ కైండ్ ఆఫ్ రాకెట్ సైన్స్. యూ క్యాన్ గో విత్ ఇన్ ఏ డే, నో ప్రాబ్లం. ఫండెడ్ అకౌంట్స్ కోసం కాల్ చేయకండి, ఎవరు కాల్ చేయకండి, కాల్ ఆన్సర్ చేయము, మేమే కాల్ చేస్తాం మీకు, ఓకేనా. ఫండెడ్ అకౌంట్స్ కోసం ఎక్స్ప్లెనేషన్. ఫండెడ్ అకౌంట్స్ కూడా వర్క్స్ బెస్ట్ బ్రో. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే ఆప్ట్ ఫర్ ఫండెడ్ అకౌంట్స్, లేదంటే మళ్ళీ అక్కడ కూడా అనవసరంగా లాస్ అయిపోతారు. ఇనిషియల్ డేస్ లో డెమోలో చేయండి, అసలు డబ్బులు పెట్టకండి. ఆ తర్వాత మీరు ఓకే అనుకుంటున్నప్పుడు ఒక 1000, 5000, 10,000 తో స్టార్ట్ చేయండి. అందులో కూడా ఓకే అనుకుంటున్నప్పుడు దెన్ యూ గో ఫర్ ఫండెడ్ అకౌంట్స్. హలో అండి, హూస్ దట్? హలో యా, సార్, నేను చెప్పాం కదండి, ఫ్రీగా ఆల్మోస్ట్ చెప్పేసాం మీకు. ఇంకా ఎడిషనల్గా ఏముంటుంది, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. మీకు ఇంకేమైనా కావాలి, ఇంకేమైనా ఉన్నాయి అని అనుకుంటే మీకు యూ క్యాన్ టేక్, నో ప్రాబ్లం. అన్ని ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్. యా మనీష్ రెడ్డి. బ్రో చెప్పండి. అదే 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నేను మనీష్ బా. యా చెప్పండి. అది ట్రేడింగ్ మోడ్ అది ఏం చేస్తాం? ట్రెండ్ ఫాలోయింగ్, బ్రేక్అవుట్, లిక్విడిటీ గ్రాబ్, అవన్నీ ఏముండదు బ్రో. సపోర్ట్ రెసిస్టెన్స్, డబుల్ టాప్, డబుల్ బాటం, దట్స్ ఇట్. ఒక సెషన్ అయితే ఏం ఫాలో అవుతాం? లండన్, న్యూయార్క్? నథింగ్ ఫ్రమ్ మార్నింగ్ 6 to night 11 వీల్ ట్రేడ్. ఎప్పుడు ట్రేడ్ వస్తే అప్పుడు చేస్తూనే ఉంటాం. ఓకే, మరి కన్ఫర్మేషన్ ఏంటి? జనరల్ ఎంటర్ అయ్యేది చెక్ లిస్ట్. ఆల్రెడీ చెప్పాను కదా బ్రో, మీకు ఆల్రెడీ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఓకే, థ్యాంక్ యూ. యా చెప్పండి. It's not about the endings, ఒక small suggestion, if you can able to share. కెరీర్ ఈ వేలో లర్నింగ్ చేయాలంటే బిగినింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? 1 లైన్ ఏమైనా గైడ్ చేయాలి? చూస్ ద బెస్ట్ పర్సన్ అండి ఇన్ ద ఫీల్డ్, హూ ఇస్ వెరీ జెన్యూన్, హూ ఇస్ షోయింగ్ ఎవ్రీథింగ్. అంటే అతను మాట్లాడుతున్నప్పుడు ఓకే నమ్మొచ్చు అనే ఇంటెన్షన్లో ఉన్నారు అని అంటే హ్యాపీగా అతని నుంచి. ఇంకొకటి కిడ్స్ అంటున్నారు కాబట్టి దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ అండి. యూ క్యాన్ వాట్ విల్ సే అన్ని సోర్సెస్ నుండి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. వాళ్ళకి అన్ని నేర్పించవచ్చు. అట్ ద ఎండ్ దే విల్ డిసైడ్ ఏది వర్క్ అవుతుంది అనేది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ దగ్గర మనీ ఉండదు, మీరే ఇవ్వాలి. సో వాళ్ళు తప్పులు చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. బట్ మీ లక్ బాగుండి మీకు ఫస్ట్ డే 1 ప్రాపర్ మెంటర్ దొరికారనుకోండి, దే కెరియర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బ్రైట్ అండి. దట్స్ ఇట్. సారీ, హూస్ దట్? చెప్పండి. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర చేసినప్పుడు ఆ లిక్విడిటీ ప్రాబ్లమ్స్ రావండి. 80% విన్ రేషియో ఉంటుంది. నేను ఎప్పుడు అలా చూడను. అది స్టాప్ లాస్ అయిందంటే వదిలేస్తాను అంతే, మళ్ళీ రీఎంట్రీ అవన్నీ ఏం ట్రై చేయను. నాకు నేను 10 out of 8 ట్రేడ్ సక్సెస్ అయిపోతాను వితౌట్ రీఎంట్రీస్, డైరెక్ట్ ఎంట్రీస్తో. మీరు రైట్ ప్లేస్ లో తీసుకోవాలండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫండెడ్ అకౌంట్స్ లో పేఅవుట్ వస్తుంది, అప్పుడు వస్తుంది బ్రో, డెఫినెట్ గా వస్తుంది. బెస్ట్ పేఅవుట్ తీసుకోండి. ఫండెడ్ ఫమ్మే కదా, ఫండెడ్ ఫమ్ బాగుందట, ఫండెడ్ ఫమ్ ని చూస్ చేసుకోవచ్చు. అదే 5% ఈఆర్ఎస్ అని కూడా ఇంకేదో ఉందనుకుంటా, అది కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పటిదాకా వర్కౌట్ చేయలేదు వాటిపైన, విల్ డూ 5 years. షూర్ అండి, యూ క్యాన్ స్టార్ట్ ఫ్రమ్ లర్నింగ్ బేసిక్. అసలు ఫారెక్స్ అంటే ఏంటి, అది ఎలా ట్రేడ్ అవుతుంది, ఎక్కువ ట్రేడ్ అవుతుంది, ఎన్ని అవర్స్ ట్రేడ్ అవుతుంది, ఏ ఇంపాక్ట్స్ కి ఎక్కువ రియాక్ట్ అవుతుంది, ఏ ఇంపాక్ట్స్ కి తక్కువ రియాక్ట్ అవుతుంది, ప్రైస్ యాక్షన్ వర్కౌట్ అవుతుందా, న్యూస్ బేస్డ్ వర్కౌట్ అవుతుందా, ఫండమెంటల్స్ వర్కౌట్ అవుతుందా, one by one you get all the answers అండి. ఆ తర్వాత ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది డెఫినెట్ గా. దాంట్లో ఇంకా ఐసిటీ కాన్సెప్ట్స్ అని, ఎస్ఎఫ్సి కాన్సెప్ట్స్ అని, ఇండికేటర్స్ అని, లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అవన్నీ పట్టించుకోకండి, జస్ట్ వర్క్ ఆన్
ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇంకా వేరే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్, డబుల్ టాప్ డబుల్ బాటమ్ ఇలాంటి ప్యాటర్న్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్. లిక్విడిటీ లోయర్ టైం ఫ్రేమ్స్ లో చేసే వాళ్ళకి లిక్విడిటీ ఇష్యూ కావాలండి. హైయర్ టైం ఫ్రేమ్స్ లో దట్టు సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర చేసే వాళ్ళకి లిక్విడిటీ ఇష్యూ అయితే రాదు. నేను మేజర్ గా పట్టించుకోను. లోయర్ టైం ఫ్రేమ్స్ లో చేస్తే 100% ఐ నీడ్ లిక్విడిటీ గ్రాఫ్స్, అది కూడా బాగుంటుంది, వర్క్ అవుతుంది. బట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ లోయర్ టైం ఫ్రేమ్, దట్స్ ఇట్. హౌ టు మేనేజ్ ఫారెక్స్ అకౌంట్. మేనేజ్ చేయడానికి ఏం లేదు, చిన్న చిన్న క్యాపిటల్ ని డిపాజిట్ విత్డ్రా చేసుకోవచ్చు, ఈజీ. చేయొచ్చు బ్రో, 1 సెకండ్ బ్రో. 80% విన్ రేట్ ఉంటే 100K అకౌంట్స్ తో యూ కెన్ మేక్ క్రోర్స్ కదా, చేయొచ్చు బ్రో, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫండెడ్ అకౌంట్స్ వాళ్ళకు ఉండే లూప్ హోల్స్ వాళ్ళకు ఉంటాయి. 100 crores చేస్తున్నప్పుడు వాళ్ళని ఎట్లా కట్ చేయాలో అట్లా కట్ చేస్తారు. ప్లస్ నథింగ్. అందుకోసం నా దగ్గర ఓన్ మనీ ఉంది బ్రో, ఫండ్ అకౌంట్స్ ఎప్పుడు యూస్ చేయను. యా చెప్పండి. జీవన్ ఓన్ పర్సన్ దాంట్లో జాయిన్ అయిపోయి తన హీరో అవి తన ఓన్ గా ట్రేడ్ చేసుకోవడానికి గైడెన్స్ ఇస్తారు కదా, అది అంటే మేము ఒక ఆ పర్సన్ జీరో నాలెడ్జ్ పర్సన్ ఎన్ని డేస్ లో గెయిన్ చేయగలరు, అంటే హీరో లెవెల్ కి మన 7 months పట్టే ఛాన్స్ ఉంటాయి. నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే 6 months అవుతుంది. పర్ డే 5 hours మినిమం వర్కౌట్ చేయగలిగితే 4 to 6 hours డే. 5 hours అనుకోండి యావరేజ్. నేను చెప్పేది 2 hours, తర్వాత మీరు 2-3 hours. It will take 6 months. దట్టు నేను చెప్పింది చేస్తేనే, మళ్ళీ మీ ఓన్ గా వేరే ప్రయత్నాలు చేస్తే ఇట్ మే టేక్ 1.5 years ఆల్సో. అలా ఇది మీరు ఫోరెక్స్ లో లీగల్ కాదంటున్నారు కదా, ఇప్పుడు మీరు అంత అమౌంట్ దాంట్లో 30 lakhs 20 lakhs. నేను యూఏఈ రెసిడెంట్ అండి, నేను ఇండియా ఐఎమ్ నాట్ ఇండియన్ రెసిడెంట్, ఐఎమ్ యూఏఈ రెసిడెంట్. హలో అండి. హలో అండి. షాప్ లో చాలా ఫిల్ చేస్తామన్నా మనం, లైక్ డబుల్ టాప్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, 30 minutes టైం లో మనం ఐడెంటిఫై చేసాం ఆ స్ట్రక్చర్ ని. సో ఇక్కడ స్టాప్ లో జోన్ ఆ రెసిస్టెన్స్ జోన్ పైన పెడతామా, లేదా మీకు ఎంట్రీ వచ్చిన కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటుందా, ఆ క్యాండిల్ పైన కొంచెం బఫర్ తో పెట్టాలండి. ఓకే. ఎవరండి? యా ఎవరండి? మీ క్వశ్చన్ నాకు అర్థం అవ్వలేదు సార్, ఏమంటున్నారు? చేసుకోవచ్చు అండి, కానీ వాటిలో వాల్యూమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి కదా, చూసుకొని చేసుకోండి. అంతే. హైయర్ టైం ఫ్రేమ్స్ లో వెళ్ళండి, మినిమం 1 hour అబౌవ్ వెళ్ళండి, లోయర్ టైం ఫ్రేమ్స్ లో చేయకండి. యా చెప్పండి. అవి ఓన్లీ క్రిప్టో అండి, ఇంకా వాటిలో ప్లాట్ఫామ్ చార్జెస్ దారుణంగా దొబ్బేస్తారు. వీ హ్యావ్ టు పే ఫ్లాట్ 30% ట్యాక్స్ వెదర్ వీఆర్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఎలా ఉన్నా ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది. ఇండియా ఉన్న వాళ్ళకి ఇట్స్ లీగల్ అండి, అది లీగల్ యాక్చువల్లీ ఇప్పటిదాకా ప్రాబ్లం లేదండి, ఈజీగా వచ్చేస్తాయి విత్డ్రాల్స్. ఒకవేళ ప్రాబ్లం అయినా మనం చేయడానికి ఏం లేదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇండియాలో ఉన్నన్ని రోజులు తక్కువ క్యాపిటల్తో చేయండి. అదే మీరు దుబాయ్కి వెళ్ళారనుకోండి, దే ఆర్ వెరీ లైసెన్స్డ్. అక్కడ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు లాకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. దుబాయ్లో దే హావ్ ఆల్ లైసెన్సెస్, ఆల్ లీగల్ లైసెన్సెస్. సో దుబాయ్ గవర్నమెంట్ ఈస్ ఫుల్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫండ్స్ విచ్ ఆర్ ఇన్ ఆల్ దీస్ ఫండెడ్ అకౌంట్స్ అండి, నో ప్రాబ్లం. ఇండియాలో అలాంటి సారీ అర్థం అవ్వట్లేదండి. చేసుకోవచ్చు, కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఎంప్లాయీ అంటే యూ నీడ్ ఎమిరేట్స్ ఐడి. మల్టిపుల్ వేస్ ఉన్నాయండి దానికి, కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ వీసా అయినా, ఎంప్లాయీ వీసా అయినా, గోల్డెన్ వీసా అయినా. మీరు ట్రేడింగ్ కోసం అడిగితే ఇన్వెస్టర్ వీసా ఇస్ బెస్ట్ అండి. 7-8 lakhs అవుతుంది. సారీ ఫారెక్స్
అదే అండి వ్యాంటేజ్ అంటున్నారు కదా మన వాళ్ళంతా, వ్యాంటేజ్ బాగుందట. ఎక్స్ఎన్ఎస్ సూపర్ ఉంటుంది. ఎక్స్ఎన్ఎస్ ఇండియాలో రిజిస్ట్రేషన్స్ లేవు కాబట్టి వ్యాంటేజ్ నెక్స్ట్. ఆర్ ఎక్స్ఎం ఆల్సో గుడ్. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్ఎం అయితే బాగుంది, వ్యాంటేజ్ కూడా బాగుంది. నేను ఎక్స్ఎన్ఎస్ యూజ్ చేస్తాను. ఎక్స్ఎన్ఎస్ మీ ఫ్రెండ్ ట్రస్ట్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, చేసుకోవచ్చు అంతే. సింపుల్. దుబాయ్ లీగల్ అండి. మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరే మీ క్రెడెన్షియల్స్ అంటే పాస్వర్డ్ మెయిల్ ఐడి అన్ని మీవే పెట్టండి. ఓన్లీ ఎమిరేట్స్ ఐడి ఒకటి అతన్ని యూజ్ చేయండి. మొబైల్ నెంబర్ అతన్ని యూజ్ చేసుకోండి. యుఎస్ లో స్ట్రిక్ట్లీ ఇల్లీగల్, యూకే లో కూడా ఇల్లీగల్. సింగపూర్, దుబాయ్, కువైట్, మలేషియా ఇట్లా కొన్ని కంట్రీస్ ఉంటాయండి అంటే. ఖత్తర్ కూడా లీగల్ అంటే. ఆల్మోస్ట్ అండి. సారీ ఏంటండి? చెప్పండి. దాంట్లో టిప్ ఏముండదు సార్. మీరు రోజు మార్నింగ్ ఇంకా 9:15 మార్కెట్ ఓపెన్ కాగానే సెల్ ఆర్డర్ కొట్టి పడేయాలి. ఏదో ఒక రోజు లిక్విడిటీ దొరుకుతుంది, ఎగ్జిట్ అయిపోతుంది. దానికి సపరేట్ గా టిప్ ఏముంటదండి. అండి సారీ చెప్పండి. రావట్లేదు బ్రో, మీకు ఆప్షన్ ఉండదు దీంట్లో స్క్రీన్ షేర్ చేయడానికి. మీరు దుబాయ్ లో ఉంటూ డెల్టా ఎక్స్చేంజ్ లో ఎందుకంటే చేస్తున్నారు? ఎందుకు రాదు? ఎక్స్ఎన్ఎస్ చేయండి. దుబాయ్ లో ఉన్నారు కదా మీరు, ఎక్స్ఎన్ఎస్ చేసుకోండి. ఇంకా వేరే ఎక్స్ఎన్ తో మీకెందుకు అసలు? ఎక్స్ఎన్ఎస్ లో జీరో అకౌంట్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. క్రేజీ. చెప్పండి. According to you, which is the right age to start the trading గురించి ఫిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం? 12-13 ఇయర్స్ అండి. అయినా చాలా షార్ప్ ఉంటే 10 ఇయర్స్ అయినా ఓకే, లేదంటే 12-13 ఇయర్స్. యా, మా బాబు యాక్చువల్లీ హీస్ వెరీ స్మార్ట్. అయితే మేము అనుకుంటున్నాము ఇప్పుడు దేంట్లో అయినా కానీ ఏ వచ్చిన తర్వాత మనకి ప్రొటెక్షన్ లేదు. ఫస్ట్ థింగ్ I'm very happy to listen that, Andy. Thank you very much. It's a nice kind of nice take, Andy. Thank you very much. Yeah. Actually నేను స్టార్ట్ చేశాను. I am learning. So నా క్లాసెస్ వింటూ he's able to catch అన్నమాట. ఈ రెడ్ క్యాండిల్ ఏంటి, బుల్లిష్ ఏంటి, he's explaining to me. Yeah. So అలాగే కంటిన్యూ చేస్తూ I want to build career in trading. డెఫినెట్ గా అవుతుందండి. అతను ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు. ఇప్పటి నుండి వర్క్ చేస్తే by 18 he will be a millionaire. Yeah, no doubt. He's right pushing me and he's smiling. So and according to you, like which is the right platform? Like అంటే forex లో చేయడం బెటరా, commodity? Forex అండి, forex. That's it. Okay, right. Thank you. చెప్పండి. మన మైండే ఇంత షార్ప్ గా ఉన్నప్పుడు ఏ మనకి ఏంటి సార్? నో అప్కమింగ్ డేస్ లో ఏమైనా చేస్తానేమో, డోంట్ నో. 2-3 days ఏం ట్రేడ్ చేయకండి ప్లీజ్. చెప్పండి సార్. ఇప్పుడు ఇండియాలో ఫారెక్స్ లీగల్ ఉన్నారు కదా, ఇండియాలో ఉన్న వాళ్ళు ఎందుకు క్యాపిటల్ ట్రేడ్ చేస్తే బాగుంటుంది?
ఎంతైనా చేసుకోవచ్చు అండి, దానికి ఐటీఆర్ ఫైల్ చేసుకోండి. ఇల్లీగల్ ఎవరికో ఒకరికి ప్రాబ్లం అవుతుంది అంతే. P2P అనే గ్రే ఏరియా ఉందండి. లేదంటే అంత బ్రోకర్స్ అందరూ అంత హ్యాపీగా అంత ధైర్యంగా ఎలా చేస్తారు చెప్పండి, ఎలా ఇస్తారు లాగిన్స్? మినిమం ఇండియా 30,000 40,000 1-2 lakhs కూడా చేసుకోవచ్చు, ఇష్యూ లేదు. వన్ సెకండ్ సార్, ఐఫోన్ బ్రో ఈ స్ట్రాటజీ సెటప్ మనకి కనిపించినప్పుడు మార్కెట్లో పాజిటివ్ న్యూస్ ఆర్ నెగిటివ్ న్యూస్ ఏదైనా ఇంపాక్ట్ చేస్తుందా బ్రో? చేయొచ్చు బ్రో. పెద్ద మేజర్ న్యూస్ ఉన్నప్పుడు బెటర్, స్ట్రాటజీ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోకుండా ఉండడం బెటర్, మేజర్ న్యూస్ వచ్చినప్పుడు. ఇంకెవరండి నెక్స్ట్ చెప్పండి. నో ఇండికేటర్స్ అండి, ఓన్లీ ప్రైస్ యాక్షన్, డోంట్ గో ఫర్ ఇండికేటర్స్. ఓకే డన్ అండి. సో ఐ థింక్ 79,896,57,552 896,96,57,552 552. సారీ, హలో సార్ మనకి చాలా మంది డబ్బులు మీ నాటలు చూస్తుంటే ఎన్ని వచ్చేసినప్పుడు అది తప్పండి. ఆల్రెడీ పోగొట్టుకున్న వాళ్ళు ప్రాపర్ వేలో, అది చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళు కరెక్ట్గా చేసుకోకపోతే, నేను కదండి మీరు దేవుడి దగ్గర కూర్చొని ట్రేడింగ్ చేసినా యూ కాన్ మేక్ ప్రాఫిట్స్. 10 రోజులు మీకు తోడుంటాను, నేను 11వ రోజు మీకు తోడున్నాను కదా, ఒక్క రోజు చాలండి మీరు మొత్తం లాస్ అవ్వడానికి. నో 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 6 months మెంటర్షిప్ లో అయితే 6 months తోడుంటా అండి. మీరు కరెక్ట్ నేర్చుకోకపోతే 6 months 1 day కూడా చాలు కదా లాస్ అవ్వడానికి. చాలా డిపెండ్స్ ఆన్ యూ అండి. వేస్ట్ అండి, ఇంకా ఎన్ని రోజులండి, నేను 6 months మీరు నేర్చుకోగలిగారు కదా. అలా అలా ఆ మైండ్ సెట్ తో ఉంటే అసలు జాయిన్ అవ్వకండి ప్లీజ్. చలో bye bye guys, thanks for joining the meet. We'll wind up the session now. YouTube channel లో. Sure అండి, I will. యా ఉంది. ఈరోజు సండే కదండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. I will update you. ఓకే సార్. Done. Thank you. Have a great day. All the best. Bye.